सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠం ఏదైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృత మనుషులామః. మనము సాధనా పాదం చెప్పుకుంటున్నాము. అందులో ఈ సాధనా పాదంలో సామాన్య వ్యక్తి కూడా యోగాభ్యాసం ఎలా చేయాలి అంటే ఇక్కడ మహర్షి పతంజలి క్రియాయోగం చేయమని చెప్పారు. క్రియాయోగం అంటే ఏమిటి అన్నప్పుడు తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ. ఈ సామాన్య వ్యక్తి కూడా ముందుకు ఏం చేయాలంటే క్రియాయోగం చేయాలి. అంటే తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల మనకు యోగాభ్యాసం చేయడానికి మనలో ప్రవృత్తి కలుగుతుంది, మనస్సుకి అలాంటి భావన కలుగుతుంది అని చెప్పాం. దాని ఫలం కూడా అదే చెప్పాడు పక్కన. ఈ క్రియాయోగం చేయడం వల్ల ఏం లాభం కలుగుతుందంటే సమాధి భావనార్థ క్లేశ తను కరణార్థశ్చ. సమాధి భావన కలుగుతుంది. ఈశ్వర ఆత్మ పరమాత్మ విషయంలో మన శాస్త్రాల పట్ల మనకు తెలుసుకొని జిజ్ఞాస భావన కలుగుతుంది. ముఖ్యంగా ఆత్మ పరమాత్మ విషయంలో సమాధి యొక్క భావన మనలో కలుగుతుంది. ఇంకేం కలుగుతుంది? క్లేశ తను కరణార్థశ్చ. క్లేశాలను తగ్గించుకోవచ్చు. అవి చెప్పాం కదా, క్లేశాలంటే అవిద్య అస్మిత అనేటివి. ఈ క్లేశాలను తగ్గించుకోవచ్చు. ఏంటి ఆ క్లేశాలంటే ఇక్కడ మనకు పక్కన చెప్పారు. ఈ క్లేశాలు ఎన్ని ఏంటి, ఆ క్లేశాలను తగ్గించుకోవచ్చు అని చెప్పారు. అంటే అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాః పంచక్లేశాః. సూత్రంలో సమాధి భావన కలుగుతుంది, ఇంకా క్లేశాలను తగ్గించుకోవచ్చు అని చెప్పావు కదా. ఏంటి ఆ క్లేశాలు అనేప్పుడు ఈ 5 రకాలు క్లేశాలు. ఒకటి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఈ 5 క్లేశాలను మనం తగ్గించుకోవచ్చు అని చెప్పారు. ఈ క్లేశాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి ముందుగా అంటే దానికి సమాధానంగా 4వ సూత్రంలో అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. ఈ అవిద్య అనేది ఉత్తరేషాం అంటే పక్కన ఉన్నటువంటి అస్మిత రాగ ద్వేష అభినివేశానికి మూల కారణము. ఈ 4 క్లేశాలకు ఉత్పత్తికి కారణం ఏంటంటే అవిద్య. అవిద్య ఉంది కాబట్టే ఈ 4 క్లేశాలు ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రసుప్త అవస్థలో ఉంటాయి, తను అవస్థలో ఉంటాయి, విచ్ఛిన్న అవస్థలో ఉంటాయి, ఉదార అవస్థలో ఉంటాయి అని చెప్పారనమాట. అవి మనం చెప్పుకున్నాం. కాబట్టి ముఖ్యంగా వీటన్నిటికీ ఆధారము అవిద్య. అవిద్య ఉంటేనే వీటన్నిటికీ సంతతి కలుగుతుంది, ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. అవిద్య తొలగించుకున్నప్పుడు ఇవి కూడా ఉండవు. కాబట్టి వీటన్నిటికీ కారణం అవిద్య అని మనం 4వ సూత్రంలో చెప్పుకున్నాము. తర్వాత మళ్ళీ అవిద్య యొక్క స్వరూపం ఏంటి? సరే, అవిద్య అనేది అస్మిత రాగ ద్వేష అభినివేశాలకు మూల కారణము. కాబట్టి ఈ అవిద్య ఉన్నంత వరకు ఇవన్నీ క్లేశాలు ఖచ్చితంగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయని చెప్పాం. మరి ఈ అవిద్య యొక్క స్వరూపం ఏంటి? అవిద్య అంటే ఏమిటి అన్నప్పుడు మనకు 5వ సూత్రంలో అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఖ్యాతిర్ అవిద్య. అంటే అనిత్య అశుచి మనం చెప్పుకున్నప్పుడు అనిత్య పదార్థాల్లో నిత్య భావన కలిగి ఉండటం, అశుచి పదార్థాల్లో శుచి భావన కలిగి ఉండటం, అదేవిధంగా సుఖంలో దుఃఖ అని దానికోసం ప్రయత్నం చేయడము. అలాగే ఏదైతే ఆత్మ కాదో దాని అనాత్మ విషయంలో అనాత్మలో ఆత్మగా భావించి మనము అనాత్మలో ఆత్మభావన కలిగి అవిద్య అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ అవిద్య ఉన్నంతసేపు మనకు ఇవేంటి అంటే ఏదైతే ఎలాగైతే ఉందో దాన్ని అలా కాకుండా విపరీతంగా ఆలోచించడమే అవిద్య అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది అవిద్య యొక్క స్వరూపం. ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా భావించుకోవడమే అవిద్య. అది ఇది ముఖ్య 4 భాగాల్లో మనం చూసాం. అలాగే రాగం అంటే ఏమిటి అన్నప్పుడు దాని పక్క రెండవది అస్మిత. అస్మిత అంటే ఏమిటి? అస్మిత అంటే ఏమిటి అన్నప్పుడు దృక్ దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత.
సరే, అవిద్య యొక్క స్వరూపం చెప్పాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడానికి అవిద్య అని చెప్పాం. అంటే అనిత్య, శుచి అని ఆ రకం చెప్పుకున్నాము. ఇక అస్మిత అంటే ఏమిటన్నప్పుడు మళ్ళా దృక్శక్తి, దర్శన శక్తి. దృక్శక్తి అంటే ఆత్మశక్తి, జీవాత్మ యొక్క శక్తి. దర్శన శక్తి అంటే బుద్ధి శక్తి. వీటన్నిటిని ఒకే విధంగా చూడటము, ఎల్లప్పుడు ఒకటిగా భావించడాన్నే మనము అస్మిత అంటాం. ఈ రెండింటిని ఒకటిగా చూసినంతసేపు మనకు భోగం కలుగుతుంటుంది, సుఖ దుఃఖానుభూతి కలుగుతూ ఉంటుంది. భోగం అంటే సుఖ దుఃఖానికి అనుభూతి. ఇవి ఎప్పుడు కలుగుతూ ఉంటాయి? ఎప్పుడు? ఈ జీవాత్మ, ఈ బుద్ధి అంటే ఈ శరీరం, ఈ శరీరము జీవాత్మ రెండు ఒకటే అనే భావన ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనకి భోగం కలుగుతూనే ఉంటుంది, సుఖ దుఃఖానుభూతి కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వివేక్యాత ఎప్పుడైతే ఉంటుందో, ఈ శరీరం వేరు, ఈ జీవాత్మ వేరు, ఈ బుద్ధి వేరు, ఇవన్నీ ఎప్పుడైతే వాటి యొక్క స్వరూపం విడివిడిగా ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనకు ఈ అస్మితా క్లేశం ఉండదు. ఈ రెండింటిని ఒకటిగా భావించినంత సేపు ఈ అస్మితా క్లేశం ఉంటుంది అని చెప్పుకున్నాము. సో రాగం అంటే ఏమిటి? సుఖానుషాయి రాగ. సుఖానుషాయి రాగ అంటే మనం పూర్వంలో అనుభవించినటువంటి సుఖానుభూతి ఏదైతే ఉందో అది ఈ జన్మలో అయి ఉండొచ్చు, గత జన్మలో అయి ఉండొచ్చు. ఏదైతే సుఖానుభూతిని పొందామో ఆ సుఖానుభూతిని స్మరణం ద్వారా మళ్ళీ అదే కావాలని కోరుకోవడము సుఖానుస్మృతి పూర్వ అని చెప్పాడు. ఆ సుఖం ఏది? ఆ సుఖము, ఆ సుఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కావాలి అనుకోవడం, వాటి పట్ల మళ్ళీ ఆకర్షణయుక్తంగా ఉండటము, వాటి పట్ల ఏదైతే అత్యంత ఆకర్షణ ఏదైతే ఉంటుందో వాటి పట్ల మళ్ళీ కావాలనుకోవడమే ఇక్కడ రాగం అని చెప్పుకున్నాము. అంటే దాని పట్ల మళ్ళీ అపేక్ష, సుఖానుభూతి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పొందాలని కోరిక, ఆకాంక్ష ఏదైతే ఉందో, తృష్ణ ఏదైతే ఉందో వాటిని పొందాలని కోరికనే రాగం అని చెప్పుకున్నాము. సేమ్ ఇదే విధంగానే ద్వేష, దుఃఖానుషాయి ద్వేష అంటే దుఃఖాన్ని అనుసరించేది. అంటే ముందు ఏదైతే దుఃఖం పొందామో దాన్ని అనుసరించేది. అంటే దుఃఖానుభూతి మనకు ముందు కలిగిన అనుభూతినే మళ్ళీ స్మరణం ద్వారా, ఎందుకంటే సుఖము గాని దుఃఖము గాని ఏదైతే పొందుతామో ఖచ్చితంగా వాటి యొక్క సంస్కారం, వాటి యొక్క వాసన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంస్కారం ఒక చాప్ ఉంటుంది కాబట్టి మన దగ్గర అది స్మృతి ద్వారా మళ్ళీ అది ఉద్గారం అవుతుంది, అంటే మళ్ళీ అది మన వ్యక్తం అవుతుంది అన్నమాట. అదే స్మృతి ద్వారా మనకి వ్యక్తమైనప్పుడు ఆ దుఃఖం పట్ల ఏదైతే ద్వేష, ఆక్రోష భావన ఏదైతే కలుగుతుందో ఆ దుఃఖము, ఆ దుఃఖానికి సంబంధించిన సాధనాలు, ఏ సాధనం వల్ల అయితే వచ్చిందో ఆ దుఃఖము, ఆ రెండింటి పట్ల అయితే అత్యంత కోపము, క్రోధావేశం వస్తుంటుంది. వాటి పట్ల విపరీత భావన, నాశనం చేయాలి, నష్టం చేయాలనే భావన ఏదైతే ఉందో దాన్ని ద్వేషము అని చెప్పుకున్నాము. అంతే లాస్ట్ది అభినివేశ. ఇది అందరినీ వెంటాడుతూ ఉంటుంది. మృత్యు యొక్క భయం, ఈ సంసారంలో ఏదైనా అత్యంత దుఃఖమైనటువంటి స్థితి, బాధ ఏదైతే ఉంటే మృత్యు పేరు వినగానే అందరికీ భయం పడుతుందన్నమాట. కాబట్టి అత్యంత బృహత్ దుఃఖం ఏదైనా ఉందంటే ఇది మృత్యు యొక్క దుఃఖం. అభినివేశం అంటే మృత్యు యొక్క దుఃఖం. ఒక మాట చెప్పాలంటే ఈ మృత్యు యొక్క దుఃఖము స్వరసవాహి విదూషో అపి తథారూఢో అభినివేశ అని చెప్పుకున్నాం. స్వరసవాహి అంటే ఈ స్వర తన జన్మలో ఉన్నటువంటి, గత జన్మలో ఉన్నటువంటి సంస్కారాల వహనం చేసేటువంటి వాడనమాట. అంటే మనము గత జన్మలో ఏదో ఒక సుఖ దుఃఖానుభూతి ఉంటుంది. ఇప్పుడు ఈ క్లేశాల యొక్క రాగము, ద్వేషము, ఈ మృత్యు యొక్క భయం కూడా మనం ఎన్ని అనుభూతిని పొందాం అంటే ఆ సంస్కారం, ఆ వాసన ఉంది. ఆ వాసన ద్వారా, ఆ వాసన ఉంది కాబట్టే మనకు విదూషోపి తథారూఢో అభినివేశ. ఈ మృత్యు యొక్క భయం అనేది రసాన్ని ఆస్వాదించేటువంటి, సంస్కారాన్ని ఆస్వాదించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇది సామాన్య వ్యక్తి అయినా కూడా, విశిష్టమైన వ్యక్తి అయినా కూడా వారిని ఈ అభినివేశ క్లేశం, మృత్యు యొక్క భయం వెంటాడుతూ ఉంటుంది. అది ఎంత చదువుకున్నా కూడా, జ్ఞాని అయినా కూడా వివేక జ్ఞానం కలగనంత వరకు, ఆత్మ వేరు శరీరం వేరు అనే భావన విడివిడిగా తెలుసుకునేంత వరకు ఈ క్లేశం, మృత్యు యొక్క భయం అందరినీ వెంటాడుతూ ఉంటుంది. మనం చెప్పాం సనత్ కుమార్ నారదుని యొక్క అన్ని 18 శాస్త్రాలు మొత్తం, వేదాలు అన్ని, బ్రాహ్మణ గ్రంథాలు మొత్తం, వైదిక వాంగ్మయం మొత్తం చదివిన తర్వాత కూడా నేను శబ్దవిత్నే, మంత్రవిత్నే, ఇంకా బ్రహ్మవిత్తు కాలేదు, ఆత్మవిత్తు కాలేదు, నన్ను ఇంకా క్లేశాలు వెంటాడుతూనే ఉన్నాయి అని చెప్పాను అన్నమాట. ఎందుకు? ఈ మృత్యు యొక్క భయం ఎప్పుడు తొలగిపోతుంది అంటే మనము ఈ మృత్యు యొక్క భయం ఎప్పుడు తొలగిపోతుందంటే మనం ఆత్మ పరమాత్మ వివేఖ్యాతి కలిగినప్పుడే మనకి మృత్యు యొక్క భయం తొలగిపోతుంది. కాబట్టి ఇది ఈ స్వరసవాహి అనేది గత జన్మలో మన సంస్కారం, వాసన అయితే ఉందో ఇది ఈ జన్మలో కూడా మనం అనుభూతిని పొందకపోయినప్పటికీ కూడా, మన చిన్నపిల్లలు చూస్తుంటాం, ఎప్పుడు ప్రత్యక్షం ద్వారా, అనుమానం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా ఎప్పుడు చూడలేదు దుఃఖం ఎలా ఉంటుందో, దుఃఖానుభూతిని పొందలేదు. కానీ ఆ భయం అనేది ఒక చిన్న పిల్లవాడికి, పశు పక్షు క్రిమి కీటకాదులు చూస్తూ ఉంటాం, చేయి పెట్టగా అది వణుకులాడు, అది బాగా
తలమిలాడిపోతూ ఉంటుందన్నమాట, కొట్టుకుంటున్నాం చనిపోతా అనే భయంతో. కాబట్టి ఇవన్నీ మనం పూర్వ అనుభూతి లేకుండా ఈ స్మరణ కలగదు, పూర్వానుభూతి లేకుండా ఇటువంటి భయం కలగదు. పూర్వంలో ఆ సంస్కారం, ఆ వాసన ఉంది కాబట్టి, స్వరసవాహి ఉంది కాబట్టి ఈ భయం కలుగుతుంది. కాబట్టి ఇది విదూషోపి అంటే విదూష విద్వాంసులను కూడా, అదేవిధంగా అపి అంటే అపి శబ్దం చేత సామాన్య వ్యక్తులను కూడా అందరినీ ఈ మృత్యు యొక్క భయం అందరినీ వెంటాడుతుంది, అందరికీ అదే విధంగా ఉంటుంది అని చెప్పి ఈ అభినివేశ క్లేశం అనేది ఈ రకంగా చెప్పుకున్నాము. కాబట్టి ఈ అభినివేశ క్లేశం అనేది అంటే మృత్యు యొక్క భయం అందరికీ ఉంటుంది, సామాన్య వ్యక్తులైనా విశిష్ట వ్యక్తులైనా అని చెప్పుకున్నాము. అలాగే కాబట్టి ఈ క్లేశాలు 5 క్లేశం తే ప్రతి ప్రసవ హేయాహ సూక్ష్మాహ, ఈ 5 క్లేశాలు ఏవైతే సూక్ష్మంగా ఉన్న వాటిని ప్రతి ప్రసవం చేయాలి. ప్రసవం అంటే ఉత్పత్తి స్థానం, అంటే మళ్ళీ ఆ బీజం ఉందంటే ఉత్పత్తి అవుతుంటుంది, అంటే ఆలంబనం వచ్చిన ఉత్పత్తి అవుతుంది, కానీ వాటిని ప్రతి ప్రసవం చేయాలి. మళ్ళీ ఉత్పత్తి లేకుండా చేయాలి, అంటే ఈ క్లేశాలు ఎంతవరకు తీసుకెళ్తామని ఇక్కడ చెప్పానమాట. వీటిని ప్రతి ప్రసవ హేయాహ అంటే దగ్ధబీజం చేయాలి, అంటే మళ్ళీ ఉత్పత్తికి సామర్థ్యం లేకుండా చేయాలి. అందుకే వీటిని ఎలా చేయాలంటే ఈ 5 క్లేశాలను దగ్ధబీజం చేయాలి. దగ్ధబీజం చేసినప్పుడే అవి తన ప్రకృతిలో విలీనమైపోతాయి. ఎక్కడ విలీనమవుతాయి? ప్రకృతిలో. ఎందుకంటే ఈ క్లేశాలన్నీ ఎక్కడ ఉంటాయి? చిత్తంలో ఉంటాయి. చిత్తం అంటే జడ వస్తువు. కాబట్టి ఈ చిత్తం అనేది ఆత్మఖ్యాతి కలిగించిన తర్వాత ఆ క్లేశాన్ని దగ్ధబీజం చేసిన తర్వాత తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అందుకే చెప్పే వ్యాసభాషం చేతసి ప్రలీనే అంటే ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఈ చిత్తంతో పాటు ఈ 5 క్లేశాలు, అవిద్యాది క్లేశాలు కూడా ఆ ప్రకృతిలో విలీనం అయిపోతాయి. కాబట్టి ఆ రకంగా ప్రతి ప్రసవం చేయాలి, అంటే దగ్ధబీజం చేయాలి, అంటే మొలకెత్తకుండా చేయాలి. అలా చేసి మనం ఆ చిత్తంతో పాటు ప్రకృతిలో విలీనం చేయాలి, అంతవరకు మనం తీసుకెళ్లవచ్చు అని చెప్పి ఇక్కడ తాత్పర్యం. తే ప్రతి ప్రసవ హేయాహ సూక్ష్మాహ, ఏ 5 క్లేశాలు సూక్ష్మం ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ప్రసవం చేయాలి, అందుకే తొలగించుకోవాలి, ప్రకృతిలో విలీనం చేయాలి అని చెప్పుకున్నాము ఇక్కడ. నెక్స్ట్, సరే ఒకవేళ బీజ రూపంలో ఉంటే వాటిని ఎలా తొలగించుకోవాలి? అవి దగ్ధబీజం చేయలేదు, కానీ సుప్త అవస్థలు, ప్రసుప్త అవస్థలు అలాగే ఉన్నాయి, ప్రసుప్త అవస్థలో అలాగే ఉన్నాయి. వాటిని ఎలా తొలగించుకోవాలి? బీజ రూపంలో ఉన్నప్పుడు అది చెప్పినారు. స్థితానాంతు బీజ భావోపగతానం, అంటే బీజ రూపంలో ప్రాప్తమే ఉన్నాయి, వాటిని నష్టం చేయలేదు. వాటిని ఎలా నష్టం చేయాలంటే ధ్యాన హేయాహ తద్వృత్తయ, ధ్యానం ద్వారా అంటే ప్రసంఖ్యాన వివేక ఖ్యాతి ద్వారా, ఉత్కృష్టమైన జ్ఞానం ద్వారా, వివేక ఖ్యాతి ద్వారా వాటిని తద్వృత్తయ అంటే 5 క్లేశాలను తొలగించుకోవాలి. మనం చెప్పుకున్న ప్రసంఖ్యానం అంటే ఉత్కృష్టమైన జ్ఞానం, అది ఎలా సంభవిస్తుంది? మనం జపానుష్ఠానం ద్వారా మనం వీటిని దూరం చేసుకోవచ్చు. అంటే వివేక ఖ్యాతి కలిగి ఉండాలి, అంటే శాస్త్రీయ జ్ఞానం. దానికి ముఖ్య కారణం ఈ క్రియాయోగం ద్వారా మనము ఈ వివేఖ్యాతి ఉత్పన్నం అవుతుంది, దాని ద్వారా మనము వీటిని ఈ వృత్తిని తొలగించుకోవచ్చు. క్రియాయోగం అంటే చెప్పాం కదా, తపః, స్వాధ్యాయం, ఈశ్వర ప్రదానం ద్వారా ఇటువంటి ఈ క్రియాయోగం చేయడం ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో ఆ జ్ఞానం ద్వారా, ఆ ప్రసంఖ్యాన జ్ఞానం ద్వారా, వివేక ఖ్యాతి ద్వారా మనము ఈ వృత్తులను తొలగించుకోవచ్చు, ఈ 5 వృత్తులను నివారించవచ్చు అని చెప్పుకున్నాము. కానీ నివారించిన తర్వాత కూడా ఇవి ఎటువంటి ఫలాన్ని ఇస్తాయి? ఏవి ఎప్పుడు ఫలాన్ని ఇస్తాయి? ఇవి తొలగించుకుంటాం, కానీ ఇవి ఉన్నప్పుడు ఈ జన్మలో ఫలాన్ని ఇస్తాయా, వేరే జన్మ అంటే వచ్చే జన్మలో ఫలితాన్ని ఇస్తాయి అనేది మనం నెక్స్ట్ 12వ సూత్రంలో క్లేశమూల కర్మాశయ దృష్ట అదృష్ట జన్మ వేదనీయ, ఈ క్లేశమూల కర్మాశయం అనేది దృష్ట అదృష్ట జన్మ వేదనీయ అని చెప్పుకున్నాం. ఈ క్లేశమూలం అంటే అవిద్యాది క్లేశం చెప్పుకున్నాం కదా, అవి మామూలుగా ధ్యానం ద్వారా తొలగించుకోవచ్చు, వాటిని పూర్తిగా ప్రకృతి విలీనం చేసేంత వరకు మనం తీసుకెళ్ళవచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఒకవేళ ఈ కర్మాశయం ఉందనుకోండి, ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎటువంటి స్థితిని కలగజేస్తుంది అంటే క్లేశమూల దృష్ట అదృష్ట జన్మ వేదనీయ, ఈ దృష్ట ఈ జన్మలో ఫలితాన్ని ఇవ్వచ్చు, లేదా వచ్చే జన్మ కూడా ఫలితాన్ని ఇవ్వచ్చు, అవి మనం చెప్పుకున్నాం. ఒకవేళ తీవ్రమైన పుణ్య కర్మాశయం చేశామనుకోండి, పుణ్య కర్మాశయం అంటే తీవ్రమైన కర్మలు. ఏ కర్మలు? మంత్రము, తపము, సమాధి, ఇంకా ఈశ్వర ప్రనిధానము, ఇంకా దేవతలు, మహాపురుషులు ఎవరైతున్న వారి సాన్నిధ్యంతో వారికి ఆరాధన చేయడం వల్ల, భక్తి విశేషంతో సేవ చేయడం వల్ల మనకు వచ్చే ఆ కర్మ వల్ల చేసేటి మన ఫలితం అయితే ఉంటుందో, ఆ ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది దాని ద్వారా అది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వీరికి చేసిన సహాయం, వీరికి చేసిన ఉపకారం వల్ల మనకి అవుతుంది కర్మాశయ నిష్పన్న సద్య పరిపచ్చితే పుణ్యకర్మాశయ, ఆ పుణ్యకర్మాశయం అవుతుంది, అది వెంటనే ఉత్పన్నం అవుతుంది తీవ్ర క్లేశంతో, తీవ్ర సంవేగంతో. ఏది? తీవ్ర మంత్రానుష్ఠానం, జపానుష్ఠానం, తపస్సు, స్వాధ్యాయం, క్రియాయోగం చెప్పారా, వాటి ద్వారా ఏదైతే మనకు ఈ కర్మతో ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో దాని ద్వారా మనము తీవ్రంగా
ఈ జన్మలోనే ఆ కర్మ యొక్క ఫలితాన్ని చూడవచ్చు. ఈ జన్మలోనే అది ఫలితాన్ని చూడవచ్చు. కొన్ని కర్మలు ఉంటాయి, అది ఒకవేళ విశిష్టమైన పుణ్యకర్మలు చేశామనుకోండి, అది నీకు వచ్చే జన్మలు కూడా నీకు ఫలితాన్ని ఇస్తుంది. వచ్చే జన్మ కూడా ఫలితాన్ని ఇస్తుంది. అందుకే దృష్ట జన్మ విధినీయ, అదృష్ట జన్మ విధినీయ అని చెప్పాం. ఇవి నువ్వు తీవ్ర వేగత చేసినావంటే అది తాత్కాలికంగా ఈ జన్మలో అనుభవించేటువంటి ఈ జన్మలో వస్తుంది, లేదంటే వచ్చే జన్మలో కూడా వస్తుంది. అదే విధంగా నెక్స్ట్ అదే తీవ్ర వేగంతో ఎవరైతే దీనహీనులను, ఇంకా మహానుభావులను, తపస్వి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో, ఇంకా భయపడి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాటికి చేసిన అపకారం కూడా, ఒక వ్యక్తి ఎవరికైతే అపకారం చేస్తే కీడు తలబెడతారో అన్యాయపూర్వకంగా, అధర్మపూర్వకంగా, ఎవరికైతే ఎక్కువ తీవ్ర వేగంతో స్వార్థం కోసం ఎవరికైతే ఇబ్బంది పడుతుందో అటువంటి కర్మ కూడా వెంటనే సద్య పరిపచ్చితి అని చెప్పాడనమాట. అంటే తీవ్ర వేగం ఏం పని చేస్తే అది కూడా నువ్వు ఎక్కువ పాపకర్మలు చేశావనుకోండి, ఆ పాపకర్మాశయం కూడా సద్య పరిపచ్చితి, అది కూడా వెంటనే నీకు ఈ జన్మని ఫలితాన్ని ఇస్తుంది. లేదా నువ్వు చేసిన కర్మ అత్యంత తీవ్రమైనది, భయంకరమైనది అనుకోండి, అది ఈ శరీరం సరిపోదు ఆ పాపాన్ని నువ్వు అనుభవించడం కోసం. అప్పుడు దాన్ని అదృష్ట జన్మ వేదినియ, వేరే జన్మలోకి తీసుకెళ్తాడు, అంటే వచ్చే జన్మలోకి తీసుకెళ్తాడు, అంటే అక్కడే ఫలితాన్ని ఇస్తాడనమాట. నువ్వు ఎంత చేసినా చేసే ఇక్కడ తర్వాత ఈ కర్మ ఫలితము అనేది ఇది సామాన్యంగా లేదు, ఇది విశిష్టంగా ఉంది. కాబట్టి నీకు వేరే యోని, తిరియక్ యోనిలోకి పంపించి అక్కడ ఈ కర్మాశయ ఫలితాన్ని ఇస్తా అని చెప్పి 2 రకాలుగా మనకు ఈ ఫలితం ఉంటుంది. ఈ కర్మాశయం, అవిద్య యొక్క కర్మాశయం అనేది ఈ జన్మలో ఉంటుంది, వచ్చే జన్మలో ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అదే సందర్భంలో దీని గురించి నిన్న విస్తృతంగా చెప్పుకున్నాము. ఇప్పుడు చూడండి, సతిమూలే 13వ సూత్రంలో, సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః, సతిమూలే తద్విపాకో జాతి ఆయు భోగాః అని చెప్పాం. అంటే సతిమూలే అంటే మూలం అంటే ఏమిటి? ఈ అవిద్యాది మూలం ఉందనుకోండి, మూలం ఉందనుకోండి, మూలం అంటే సత్యనే ఉన్నప్పుడు, ఈ మూలం ఉన్నప్పుడు తద్విపాక, ఇప్పుడు కర్మాశయం ఉందంటే ఖచ్చితంగా దాని ఫలితం కూడా ఉంటుంది. విపాకం అంటే ఫలం, ఇక్కడ విపాకం అంటే పుణ్య రూప ఫలం లేదా పాప రూప ఫలం అంట. తద్విపాక జాతి ఆయు భోగ్ అంటే ఈ మూడింటిని ఇస్తున్నామంట. ఈ కర్మాశయం ఉందనుకోండి, పుణ్య కర్మాశయం లేదా పాప కర్మాశయం ఉందనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తుంది. మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఈ కర్మాశయం కర్మాశయం మూలం ఉంటే వస్తుందంట జాతి ఆయు భోగం, ఈ 3 కలుగుతాయంట. అది మనం చేసిన పుణ్య పాప కర్మాశని బట్టి ఈ 3 వస్తాయన్నమాట. అది ఏ రకంగా ఏ విధంగా అనేది మనం వ్యాస భాషలో స్పష్టంగా ఇంకా వివరంగా చూద్దామండి. కాబట్టి అవిద్యాది క్లేశ ఏవి విద్యమానంగా ఉన్నప్పుడు ఆ మొత్తం కర్మ సముదాయం అంటే పాప కర్మ సముదాయము, పుణ్య కర్మ సముదాయం మొత్తం కలిపి మనకి ఏమి ఇస్తాయంటే జాతిని, ఆయును, భోగం ఇస్తాయి. మనిషి జాతి కావచ్చు, పశు జాతి కావచ్చు, క్రిమి కీటకాల జాతి కావచ్చు, అంటే శరీరం భిన్నంగా ఉంటుంది. తర్వాత ఆయు కలుగుతుందన్నమాట. ఎంత ఆయు ఉండాలని చెప్పి, ఇప్పుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఆయు ఉంటుంది. మనుషులకు ఒక ఆయు ఉంటుంది, పశు పక్షాలకు ఆయు భిన్నంగా ఉంటుంది, సరీసృపాలకు ఆయు భిన్నంగా ఉంటుంది. అట్లా ఆయు అక్కడ నిశ్చయంగా ఉంటుంది. అలాగే భోగం కూడా నీ శరీరాన్ని బట్టి, నీ జాతిని బట్టి అక్కడ భోగం కూడా భిన్న భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 ఈ అవిద్యాది క్లేశమూలం ఉన్నప్పుడు ఈ మొత్తం కర్మ సముదాయం కలిపి జాతి, ఆయు, భోగం నిర్ధారిస్తాయి. కాబట్టి ఈ అవిద్యాది క్లేశములు అనేది మొత్తం కర్మ సముదాయం కలిసి జాతి, ఆయు, భోగును ఇస్తుంది అని చెప్పి ఈ మహర్షి పతంజలి సూత్రం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి. వ్యాస భాషంలో ఇదే విషయాన్ని కొంచెం విస్తృతంగా వివరించారు ఇక్కడ. సత్సు క్లేశేషు, అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, చూసుకోండి. చూడండి, సత్సు క్లేశేషు కర్మాశయో విపాకారంభి భవతి నో ఉచ్ఛిన్న క్లేశమూలః. సత్సు క్లేశేషు అంటే క్లేశాలు అంటే అవిద్యాలు క్లేశాలు ఉన్న క్లేశాలు ఉన్నప్పుడు ఏమవుతాయంటే క్లేశేషు సత్సు, క్లేశాలు ఉన్నప్పుడు కర్మాశయ అంటే పాప కర్మాశయం లేదా పుణ్య కర్మాశయం, విపాకారంభి అంటే నీకు ఫలితాన్ని ఇస్తుంది. విపాకారంభి భవతి అంటే జీవితానికంటే జీవితం, జాతి, ఆయు, భోగం కలగటానికి ఇది మూల కారణము. ఈ కర్మాశయం అనేది విపాకం అంటే ఫలితాన్ని ఇవ్వడం మూల కారణము. ఎప్పుడు? ఈ క్లేశాలు ఉన్నప్పుడు. ఉచ్ఛిన్న క్లేశమూల, ఎవరైతే ఈ క్లేశాన్ని ఉచ్ఛిన్నం చేశారో, దగ్ధభ్యం చేశారో వారికి ఈ విపాకారంభి ఉండండి, ఈ ఫలితం ఉండదు, కర్మాశయం యొక్క ఫలితం ఉండదు, అక్కడ శరీరమే ఉండదు. ఎవరైతే క్లేశ మూలాలను అవిద్యాది క్లేశ నష్టం చేసి ప్రకృతిలో విలీనం చేశారో చెప్పారు కదా, తే ప్రతి ప్రసవ హేయాహ అని చెప్పి,
అంటే ప్రతి ప్రసవం చేసి అంటే ప్రకృతి విలీనం చేసేదో అటువంటి విచ్ఛిన్న నా ఉచ్ఛిన్న క్లేశమూల లేకపోతే క్లేశమూలాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేశారో వారికి ఈ విపాకారంభి ఉండదు, అంటే ఈ జన్మ ఉండదు వారికి, అంటే జాతి ఆయుభోగం ఉండదు అని చెప్పారు ఇక్కడ. ఎలాగంటే ఒకటి దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఏ రకంగా అంటే తుషావనద్ధాః శాలీ తండుల అదగ్ధ బీజ భావా ప్రరోహ సమర్థాః భవంతి నా అపనీత తుష దగ్ధ బీజ భావా వా. అంటే ఇక్కడ తుషావనద్ధాః అంటే మనము ధాన్యం ఉంటుంది కదా, బియ్యం ఉంటాయి కదా, అక్కడ చిలుక సహితంగా ఉందనుకోండి, అవి మళ్ళీ ఉత్పన్నమవుతాయి. ఇలా అవుతాయి. తుషావనద్ధాః అంటే తుషరహితంగా, అంటే చిలుక సహితంగా ఉన్నప్పుడు, వనద్ధ తుష సహితంగా ఉన్నప్పుడు ఏమవుతాయంటే అవి అటువంటి బియ్యము అవి ఇంకా దగ్ధ బియ్యం కూడా కాలేదు, అది ఇప్పుడు ధాన్యం ఉంది, అది తుషయుక్తంగా ఉంది, అంటే చిలుక యుక్తంగా ఉంది, తర్వాత వాటిని మనం వేయించలేదు, అలాగే ఉన్నాయి. అటువంటిది ఏమవుతాయి? ప్రరోహ సమర్థ భవంతి. అందుకే తుషావనద్ధ శాలి తండ్రుల బియ్యం ఏవైతే ఉన్నాయో అదగ్ధ బీజ, వాటిని దగ్ధ బియ్యం కూడా చేయలేదు, పెన్న మీద వేయించలేదు, అటువంటి ఏమవుతాయి? ప్రరోహ సమర్థ భవంతి, అవి ఉత్పన్నమవుతాయి, వాటికి ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది, మళ్ళా భూమిలో వేయగానే మొలకెత్తుతుంది. కానీ నా అపనీత తుష దగ్ధ బీజ భావావా, కానీ ఏదైతే చిలుక మనము ధాన్యం గింజ యొక్క చిలుక తీసేసామనుకోండి, బియ్యం గింజ ఉందనుకోండి, అది ఉత్పన్నం కాదు, తుషరహితమైంది, అది ఉత్పన్నం కాదు. నా అపనీత తుష దగ్ధ బీజ భావ, ఇంకా ఏవైతే దగ్ధ బీజం అయ్యాయో అవి కూడా ఉత్పన్నం కావు. కాబట్టి మనం ఉత్పత్తి సామర్థ్యం అంటే ఏమిటి? ఇప్పుడు చిలుక యుక్తంగా ఉన్నప్పుడు అదేమవుతుంది? పొలంలో వేసినప్పుడు మనం మొలకెత్తే సామర్థ్యం ఉంటుంది. అలాగే ఏ దానికైతే తీసేసామో, ధాన్యం యొక్క పైన పొట్టు తీసేసామో, ఆ చిలుక తీసేస్తేనా అది ఉత్పత్తి సామర్థ్యం ఉండదు. అలాగే దీన్ని పోల్చి చెప్తున్నా ఇక్కడ. అదే దగ్ధ బీజ బాలు కూడా ఉత్పత్తి సామర్థ్యం ఉండదు. ఎవరైతే క్లేశాలను దగ్ధ బీజం చేసారో వారికి ఉత్పత్తి సామర్థ్యం ఉండదు. అదేవిధంగా దీన్ని ఈ క్లేశాలను పోల్చి చెప్తున్నారు. చూడండి, తథా క్లేశావనద్ధాః, ఎవరైతే ఈ అవిద్యాది క్లేశంతో యుక్తమై ఉన్నారో కర్మాశయ విపాక ప్రరోహి భవతి, అటువంటి క్లేశాలతో యుక్తమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తి యొక్క కర్మాశం, పాప పుణ్య కర్మాశం మొత్తం సముదాయం మొత్తం కలిపి ఏమవుతుంది? విపాక ప్రరోహి భవతి, అంటే నీకు మళ్ళా జన్మకు కారణమవుతుంది, అంటే జాతి ఆయుభోగి కారణమవుతుంది. ఎప్పుడు? ఈ క్లేశమూల ఉన్నప్పుడు, క్లేశమూల కర్మాశ ఉన్నప్పుడు విపాక ప్రరోహి భవతి, విపాకం అంటే ఫలితాన్ని ఇస్తుంది, జాతి ఆయుభోగ ఫలితాన్ని ఇస్తుంది. నా అపనీత క్లేశో నా ప్రసంఖ్యాన దగ్ధ క్లేశ బీజభావో వా ఇది. ఎవరైతే అపనీత క్లేశ, ఎవరైతే క్లేశాలను తొలగించారు, ఇంకా ప్రసంఖ్యాన దగ్ధ క్లేశ బీజభావం, అంటే ప్రసంఖ్యానం ద్వారా, అంటే ఉత్కృష్ట జ్ఞానం ద్వారా ఈ క్లేశాన్ని దగ్ధబీజం చేసేదో అటువంటి వారికి ఈ మళ్ళా జాతి ఆయుభోగ జాతి భోగము ఆయురూపి ఫలితం వారికి ఉండదు. ఎవరికైతే మూల తాత్పర్యం, ఎవరికి క్లేశ మూలం ఉంటుందో వారికి విపాకారంభి ఉంటుంది, జాతి ఆయుభోగం ఉంటుంది. ఎవరైతే వీటిని తొలగించదో, ప్రసంఖ్యా అంటే ఉత్కృష్ట జ్ఞానం ద్వారా, వైరాగ్యం ద్వారా ఈ క్లేశాన్ని దగ్ధబీజం చేసేదో వారికి విపాకారంభి ఉండదు, అంటే జాతి ఆయుభోగము ఉండదు అని చెప్పి ఇక్కడ మహర్షి వ్యాసుడు అదే విషయం చెప్పాడు. అందుకే నా ప్రసంఖ్య దగ్ధబీజ క్లేశ భావో వా ఇతి, అంటే దగ్ధబీజం చేసిన వారికి ఈ విపాకారంభి జాతి ఆయుభోగం ఉండదు అని చెప్పాడు. సచ విపాక త్రివిధో జాతి ఆయుభోగ ఇది, అదే విషయం. సచ ఆ విపాకం ఏంటి? ఈ ఫలితం, కర్మాశయ ఫలితం ఏంటి? జాతి ఆయుభోగము. ఈ 3 రకాలంట. సచ విపాక, ఆ విపాకం అంటే కర్మాశయ విపాకం అనేది, కర్మాశయం అది పాపరూప కర్మాశయం, పుణ్యరూప రెండింటి కలిపి ఆ కర్మ సముదాయం, ఆ కర్మరూప సముదాయం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందంట? సచ విపాక త్రివిధో, 3 రకాలు. ఏంటిది? జాతి ఆయు భోగాన్ని ఇస్తుంది, జాతిని ఇస్తుంది, ఆయుని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది మన కర్మాశయం. కాబట్టి ఈ రకంగా చెప్పారు. ఇది మూల యొక్క సూత్రం యొక్క తాత్పర్యాన్ని మహర్షి వ్యాసుడే ఈ రకంగా దాన్ని వర్ణించారు. అంటే ఈ క్లేశములో ఉన్నప్పుడు ఈ 3 మనకు ఫలితాలు కలుగుతాయి, అంటే జాతి ఆయుభోగం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఇదే విషయంలో ఎప్పుడు ఏది ఏ ఫలితాన్ని ఇస్తుంది, జాతిని ఇస్తుందా, ఆయువుని ఇస్తుందా, భోగాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ కింద మళ్ళీ విచారించాడు. తత్ర ఇదం విచార్యతే, అంటే పైన చెప్పిన విషయంలో ఒక విచారణ చేస్తున్నామంట. ఏం చేస్తున్నాడు? కిం
ఏకం కర్మ ఏకస్య జన్మనః కారణం అథ ఏకం కర్మ అనేక జన్మ ఆక్షిపతి ఇది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక ప్రశ్న ఇక్కడ ఈ రూపంలో అడిగారు. కిం ఏకం కర్మ ఏకస్య జన్మనః కారణం, ఒక కర్మ చేశావు, ఆ ఒక కర్మకు ఒక జన్మ కలిగింది. ఇది ఒక ప్రశ్న ఏమడుగుతున్నాయి ఇక్కడ, ఒక ప్రశ్న ఆ విషయంలో పూర్వపక్షం అంటున్నా అంటే ఇక్కడ ఒక కర్మ చేశావు ఒక జన్మ కలిగింది అలాగనా, లేదంటే అథ ఏకం కర్మ అనేక జన్మ ఆక్షిపతి అంటే అనేక కర్మ కలిసి ఒక జన్మని ఇస్తాయా? ఏంటి ప్రశ్న ఏంటి ఇక్కడ, ఒక కర్మకు ఒక జన్మ కలుగుతుందా, లేదంటే అథ ఏకం కర్మ అనేకం జన్మ, లేదంటే ఒక కర్మకు అనేక జన్మ కలుగుతాయా? ఇది ఒక ప్రశ్న. ఏంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి ఇక్కడ, ఒక కర్మ చేసావు, ఒక పని చేసావు, ఒక కర్మాశయం పడింది, ఆ కర్మాశయం ఒక జన్మ కలుగుతుంది, లేదంటే ఒక కర్మకు అనేక జన్మ, ఒక కర్మ చేస్తే దానికి అనేక జన్మ కలుగుతాయి. ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి, ద్వితీయ విచారణ ఏంటంటే కిం అనేకం కర్మ అనేక జన్మ నిర్వర్తయతి అంటే అనేకం కర్మ అనేక జన్మ నిర్వర్తయతి అంటే ఉత్పన్నం చేస్తుందా అంటే అనేక కర్మలు కలిసి అనేక జన్మలను ఉత్పన్నం చేస్తాయి. అనేక కర్మలు కలిసి అనేక జన్మలను ఉత్పన్నం చేస్తాయి, లేదా అనేక కర్మ ఏక జన్మ నిర్వర్తయతి ఇది, లేదంటే అనేక కర్మలు కలిసి ఒకే జన్మ ఉత్పన్నం చేస్తాయా? అంటే ఈ రెండు రకాలుగా ప్రశ్న వేశారు ఇక్కడ. అనేక కర్మలు కలిసి అనేక జన్మలను ఉత్పన్నం చేస్తుందా, లేదంటే అనేక కర్మలు కలిసి ఒకే జన్మను ఉత్పన్నం చేస్తుందా? ఇక రెండు రకాలుగా అడిగే ప్రశ్న. అంటే ఆ రకంగా మొత్తం చూసుకుని 4 రకాల ప్రశ్నలు వచ్చాయి ఇక్కడ. ఏంటి ఒక ప్రశ్న ఏంటి, ఒక కర్మ ద్వారా ఒక జన్మ కలుగుతుందా, లేదా రెండవది ఒకే కర్మ అనేక జన్మలకు కారణమవుతుందా, ఒకే కర్మ అనేక జన్మలకు కారణమవుతుందా. మళ్ళీ మూడో ప్రశ్న ఏ రకంగా అడిగాడు ఇక్కడ, అనేక కర్మలు కలిసి అనేక జన్మలు ఉత్పన్నం చేస్తాయా, అనేక కర్మలు అనేక జన్మలు ఉత్పన్నం చేస్తాయా, లేదంటే అనేక కర్మలు కలిసి ఒకే జన్మను ఉత్పన్నం చేస్తాయి. ఏంటి దీనికి? ఈ విషయంలో మనం విచారణ చేస్తున్నామంట ఇక్కడ మహర్షి. చూడండి, మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే ఒక్కొక్క ప్రశ్న తీసుకొని నాకు సమానం చెప్పుకుంటూ పోతున్నామంట. అంటే ఏకం కర్మ ఏకస్య జన్మ కారణం అంటే ఒక కర్మ ఒక జన్మ కారణం అని చెప్పాం అనుకోండి, దాని వల్ల దోషం ఏమొస్తుంది అది చూపిస్తున్నాడు ఇక్కడ మహర్షి వ్యాస. చూడండి ఇక్కడ, నా తావద్ ఏకం కర్మ ఏకస్య జన్మనః కారణం, ఒక కర్మ ఒక జన్మకు కారణం కాదు. ఒక కర్మ చేసావు, ఆ ఒక కర్మకు ఒక జన్మ కలిగింది. ఈ జీవితంలో, ఈ వర్తమాన జీవితంలో ఈ జన్మ కలిగింది. ఒక కర్మ గత జన్మలో ఒక కర్మ చేసావు, ఆ కర్మానికి ఫలితము విపాకము ఈ రకంగా ఉంది అని ఒక ప్రశ్న. అందుకే ఏక కర్మ ఏకస్య జన్మనః కారణం నా, ఒక కర్మ ఒక జన్మ కారణం కాదు. ఎందుకు కస్మాత్ ఎందువల్ల కాదు అంటే దానికి సమానం చెప్తున్నా. ఎందువల్ల కాదు అనేది, ఒక కర్మ ఒక జన్మకు కారణం కాదు. ఎందువల్ల కాదు అంటే అనాదికాల ప్రచితస్య అసంఖ్యేయస్య అవశిష్ట కర్మణః సాంప్రతికస్య చ ఫల కర్మ అనియమాత్ అనాశ్వాసో లోకస్య ప్రసక్తః. ఎందుకంటే అనాదికాల ప్రచితస్య అసంఖ్యేయస్య అంటే అనాది కర్మ వాసనలు చాలా ఉన్నాయండి. ఇది ఈ జన్మది కాదు, మనకు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అనాది ఇప్పుడు పుడుతున్నా దీన్ని బట్టి మనకు జన్మ, మనకు పూర్వ జన్మ ఉందని నిశ్చయమే. కాబట్టి అనాది కర్మల వాసనలు చాలా బలంగా ఉన్నాయి. అది చెప్పాడు. అనాది కాల ప్రచితస్య అసంఖ్యేయస్య, అనాది కాలం నుంచి సంచయం చేస్తున్నటువంటి కర్మ సముదాయము అసంఖ్యం, చాలా లోతుగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అవశిష్ట కర్మణః అవశిష్ట కర్మణ అంటే గత జన్మల్లో కర్మాశయ సముదాయం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా సాంప్రతికస్య, ఇంకా ఈ వర్తమాన జీవితంలో కూడా, ఈ వర్తమాన జీవనం ఏదైతే నడుస్తుందో ఇక్కడ కొన్ని కర్మలు చేశాం. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కొన్ని కర్మలు చేశాం. అంటే అనాది కాల కర్మ వాసన కర్మ సముదాయం కూడా ఉంది. సాంప్రతికస్య ఇది కూడా కర్మ సముదాయం కూడా ఉంది. ఇప్పుడు వర్తమానం చేసిన కర్మ సముదాయం కూడా ఉంది. సాంప్రతికం అంటే వర్తమానం చేసిన కర్మ సముదాయం. వీటికి ఏముంది, ఫలక్రమ అనియమాత్ అశ్వాసో లోకస్య ప్రసక్త. ఇప్పుడు ఒక కర్మకు ఒక జన్మ కలుగుతుందని అలా భావించాం అనుకోండి. ఇప్పుడు అనాది కాలం నుంచి సంచయమైనటువంటి కర్మ సముదాయము, ఇప్పుడు వర్తమాన కాలం చేసిన కర్మ సముదాయము ఏమవుతుంది, ఆ ఫలం ఏ దానికి ఏ జన్మ వచ్చింది, ఈ కర్మకు ఈ జన్మ వచ్చిందా, లేదు ఈ కర్మకు ఈ జన్మ వచ్చిందా మనకు తెలియదు కదా. అంటే ఫలక్రమ అనియమాత్, ఫలం ఏదైతే విపాకం వచ్చిందో అది నియమం లేదు.
ఏ కర్మకు ఏ జన్మ ఇచ్చాడనేది దానికి నియమం లేదన్నమాట. కాబట్టి ఫలకర్మ అనియమాత్ అనాశ్వాసో లోకస్య ప్రసక్త. అందుకే మనసుకి ఏమవుతుంది, అసలు కర్మ సముదాయం జరిగిన ఒక అవిశ్వాసం ఏర్పడుతుంది. అసలు జన్మ ఉందా లేదో సందేహం ఏర్పడుతున్నాడు. అంటే విశ్వాసం కలదు. అనాశ్వాస లోకస్య ప్రసక్త పోతుంది. లోకం ఉండే ప్రజలకు ఈ విషయంలో ఏ కర్మకు ఏ ఫలితం వస్తుందో ఈ విషయంలో ఒక విశ్వాసం అనేది ఉండదు అన్నమాట. విశ్వాసమే ఉండదు. అంటే ఒక ఆస్థ అనేది దెబ్బతింటుంది అన్నమాట. ఆస్థ అంటే నమ్మకం పోతుంది. ఇక్కడ నమ్మకము పోతుంది. అంటే ఏ కర్మకు ఏ ఫలితం వస్తుంది మనం నిశ్చయంగా చెప్పాలి. అంటే క్రమ సంఖ్యా ప్రకారంగా గత జన్మలో చేసిన కర్మలకు ఈ జన్మ కలిగిందా, ఇప్పుడు చేసిన కర్మలకు ఈ జన్మ కలిగిందా అనేది అక్కడ ఫలం ఏదైతే ఉందో అక్కడ నియమం లేదు. కాబట్టి నియమం విరుద్ధంగా ఉంది. కాబట్టి ఏ దానికి ఏమొస్తుందో తెలియదు. కాబట్టి ఇక్కడ మనకు విశ్వాసం కలగదు, నమ్మకం కలగదు. కాబట్టి ఈ కర్మఫల సిద్ధాంతం ఇలాగా భావించడం వల్ల మనకు దోషం వస్తుంది. అంటే సర్వసమ్మతం కావడం లేదు. కాబట్టి దోష ప్రసక్తమైంది అని చెప్పి నిషేధించాడు. కాబట్టి ఇక్కడ ఫలక్రమం నువ్వు ఏదైతే ఇస్తున్నావో ఏ దానికి ఏం వస్తుందో తెలియటం లేదు. కాబట్టి ఈ విషయంలో అది విపరీతంగా ఉంది, లోక విరుద్ధంగా ఉంది. ఇది విశ్వాసం కలగడం లేదు, నమ్మశక్యం కావడం లేదు అని చెప్పి ఇక్కడ తాత్పర్యం. నెక్స్ట్ ఏంటి, రెండో ప్రశ్న ఏంటి మనకు, నచ ఏకం కర్మ అనేకస్య జన్మనః కారణం. ఒకే కర్మ చేసావు, ఆ ఒక్క కర్మకు అనేక జన్మ కలుగుతుంది. ఒక కర్మ చేసి దానికి అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా భావించాలనుకోండి, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కాదు, అది కూడా దోషయుక్తం. ఏ రకంగా దోషయుక్తం చూపిస్తున్నాడు. అకస్మాత్ ఎందువల్ల అంటే అనేకేషు కర్మసు ఏకైకమేవ కర్మ అనేకస్య జన్మనః కారణం ఇది అవశిష్టస్య విపాకకాల అభావః ప్రసక్తః సచాపి అనిష్టః ఇది. అందుకే ఏ విధంగా అయితే లోకస్య అనాశ్వాస లోకస్య ప్రసక్తః, ఎందుకు సచాపి అనిష్టః ఇది అని చెప్పాడు. అనిష్టం వస్తున్నాం అంటే దోషయుక్తం అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒకవేళ ఒకే కర్మ అనేక జన్మలకు కారణం అన్నప్పుడు, ఒకే కర్మ అనేక జన్మలకు కారణం అన్నప్పుడు చాలా అనాది వాసన కర్మ సముదాయం చాలా ఉంది కదా. అప్పుడు వాటికి అవశిష్ట కర్మలకు, మిగిలిన కర్మలకు ఏ కర్మ వస్తుంది, ఏ జన్మ వస్తుంది ఎలా చెప్పగలుగుతాం? అంటే చాలా కర్మలు ఉన్నాయి. ఆ రకంగా మళ్ళీ ఆ కర్మలకు వీటికి జన్మ ఎప్పుడు కలుగుతుంది? కాబట్టి ఇది కూడా అనిష్ట ప్రసంగం వస్తుంది, దోష ప్రసక్తం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక కర్మకి అనేక జన్మలు అన్నప్పుడు ఇంకా చాలా కర్మలు చేసి ఒకే కర్మ చేయలేదు కదా మనం. జన్మాంతరాలు అనాది వాసన సంస్కారం చాలా ప్రబలంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకే కర్మకే అనేక జన్మలు వస్తాయన్నప్పుడు అనేక కర్మలకు ఎన్ని జన్మలు కలగాలి? కాబట్టి ఇది కూడా నమ్మశక్యం కావడం లేదు, ఇది కూడా దోషయుక్తంగా ఉంది. కాబట్టి సాచాపి అనిష్ట అని చెప్పి, అంటే వీటికి విపాక ఫలితం అనేది కాలం అభావం అవుతుంది. కాలం అంటే ఏ సమయం ఏమొస్తుంది అనేది నిర్ధారణ చేయలేము అన్నమాట. ఒకే కర్మకి నువ్వు అనేక జన్మలు అంటున్నావు, అప్పుడు అవశిష్ట కర్మలు ఎన్నైతే ఉన్నా చాలా ఉన్నాయి, వాటికి ఎప్పుడు వస్తుంది, ఏ కాలం వస్తుంది, ఎప్పుడు అనుభవిస్తుంది? ఎందుకంటే చేసిన కర్మలు ఖచ్చితంగా అనుభవించాలి, చేసిన కర్మలకు ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు ఒకే కర్మ అనేక జన్మలు తీసుకుంటే మిగిలిన కర్మలకు ఎవరు అనుభవించాలి? కాబట్టి ఇక్కడ దోష ప్రసక్తం వస్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఇది కూడా నిషేధించాడు. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే నాచ అనేకం కర్మ అనేకస్య జన్మన కారణం. సరే అది కాదు, అది నిషేధించావు. అనేకస్య కర్మ అనేక జన్మ కారణం. సరే అనేక కర్మలకు అనేక జన్మ కలుగుతున్నాయి అనుకోండి. మూడో ప్రశ్న ఏమంటున్నా ఇక్కడ, అనేకం కర్మ అనేకస్య జన్మన కారణం. అనేక కర్మలు కలిసి అనేక జన్మలు ఉత్పన్నం చేస్తున్నాయి అలా అనుకోండి. అంటే అక్కడ కూడా దోషయుక్తమే. ఏంటి? అకస్మాత్ అది కూడా కాదు. అనేక కర్మలు కలిసి అనేక జన్మలకు కారణం కాదు. ఎందుకు కాదు? అకస్మాత్ ఎందువల్ల అంటే తద్ అనేకం జన్మ యుగపత్ నా సంభవతి ఇది. ఇప్పుడు అనేక కర్మలు కలిసి అనేక జన్మలు ఒకేసారి ఎలా ఉత్పన్నం అవుతాయండి? ఏదో ఒక కర్మకు ఒక జన్మ కలిగింది, తర్వాత ఈ కర్మకి ఈ జన్మ కలిగింది అంటే ఏదో బాగుంది. అనేక కర్మలకు అనేక జన్మలు అవి ఒకేసారి సంభవం కావు కదా. యుగపత్ నా సంభవతి, ఒకేసారి సంభవం కాదు. అది నువ్వు చెప్తే ఖచ్చితంగా క్రమంగా చెప్పాలి, కానీ ఒకేసారి జన్మ కలుగుతుంది అనేక జన్మలు కలుగుతాయి అది యుక్తి సంగతం కాదు. కాబట్టి తద్ అనేకం జన్మ యుగపత్ నా సంభవతి, ఒకేసారి సంభవం కాదు. ఎందుకు? క్రమేణ ఏవ వాచ్యం, అది క్రమపూర్వకం చెప్పాలి. ఈ కర్మకి ఇది ఈ జన్మ, ఈ కర్మకి ఇది జన్మ, అట్లా క్రమంగా చెప్పాలన్నమాట. తథాచ పూర్వ దోషానుసంగ, ఇది కూడా పూర్వ దోషంతో యుక్తమైన మాట అని. ఎందుకంటే అనాది కర్మ సముదాయం చాలా ప్రబలంగా ఉంది, చాలా కర్మలు చేసి ఉన్నాం. కాబట్టి మనం ఈ రకంగా మీరు ఆలోచిస్తే మనకు దోష ప్రసంగం అవుతుంది. అంటే ఏ కర్మకు ఏ జన్మ కలుగుతుంది, ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుంది మనకు ఇది
సిద్ధం కావడం లేదు, యథార్థంగా లేదు, యుక్తి సంగతంగా లేదు, కాబట్టి దోష ప్రధానమైనది. నువ్వు అనేక జన్మలు అనేక అనేక కర్మలకు అనేక జన్మ అనుకున్నా కూడా అది కూడా ఒకేసారి సంభవం కాదు. ఇప్పుడు మనం ఒక కమల పుష్పం ఉందండి, 100 కమల పుష్పాలు ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒక సూది తీసుకొని కూర్చున్నప్పుడు అది ఒకేసారి మనకు అత్యంత కోమలంగా ఉంటాం, ఒకేసారి ఆ సూది కూర్చుకోపోయి అవతలికి వచ్చేస్తుంది. కానీ అది ఒకేసారి వచ్చేసిందా? ఒకేసారి వచ్చింది, ఎందుకంటే అంత కోమలంగా తీవ్రంగా పని చేయడం వల్ల వచ్చింది. కానీ 100 కమల పుష్పాలు పెట్టినప్పుడు అది అంతా కోమలంగా ఉంటాం, 1 by 1 ఒకటి దాని ఒకటి కింద ఒకటి పెట్టాం, అంటే క్రమంగానే ఛేదించుకుంటూ వెళ్ళింది, కానీ ఒకేసారి వెళ్ళలేదు. అది క్రమంగానే 1 by 1 ఛేదించుకుంటూ అవతలికి వెళ్ళిపోయింది, ఒకేసారి సంభవం కాలేదు. అలాగే ఒకేసారి సంభవం కాదు, అనేక కర్మలకు అనేక జన్మలు ఒకేసారి సంభవం కాదు. అది క్రమంగానే చెప్పాలి, క్రమంగానే వెళ్ళిపోయింది, క్రమంగా ఛేదించని చెప్పాలి. అలాగే ఇక్కడ అలాంటి క్రమ నువ్వు స్వీకరించడం లేదు కాబట్టి ఇది దోషయుక్తమైంది అని చెప్పాడు. మళ్ళీ ఏంటి, మన సిద్ధాంత పక్షం ఏంటి? ఆ సిద్ధాంత పక్షం చెప్తున్నాడు, ఒక కర్మ కలిసి ఒక జన్మకు కారణం కాదు అని చెప్పావు. సరే, ఒక కర్మ అనేక జన్మలు కూడా కారణం కాదు. సరే, అనేక జన్మలు కలిసి అనేక జన్మలకు కారణం అంటే అది కూడా కాదు. మరి ఏంటి సిద్ధాంత పక్షం ఏంటి అంటే దీనికి సమాధానం చెప్తున్నాడు 4వ పక్షంలో. ఇది 4వ పక్షంగా తీసుకోవాలి. అనేక జన్మలు ఒక జన్మకు కారణం, అనేక కర్మలు కలిసి ఒక జన్మకు కారణం అవుతుంది. అది ఏంటి చూడండి, తస్మాత్ జన్మ ప్రాయాణాంతరే కృత పుణ్య అపుణ్య కర్మాశయ ప్రచయ విచిత్ర ప్రధాన ఉపసర్జన భావేన అవస్థిత ప్రాయాణ అభివ్యక్త ఏక ప్రగట్టకేన మిలిత్వా మరణం ప్రసాద్య సమ్మూర్ఛిత ఏకమేవ జన్మ కరోతి. ఇక చూడండి, తస్మాత్ అందువల్లే సిద్ధాంత పక్షం చెప్తుంటే జన్మ ప్రయాణాంతరే, జన్మ ప్రయాణం అంటే ఏంటి కదా, మృత్యు అని. ప్రయాణం అంటే ఇక్కడ మృత్యు, జన్మ అంటే జన్మ తెలుసు, ఉత్పత్తి అవుతుంది, దాన్ని జన్మ అంటాము. ప్రయాణం అంటే ఇది పర్యాయ శబ్దం, ప్రయాణం అంటే మృత్యు అని అర్థం. ఏంటండి, ప్రయాణం అంటే మృత్యు. జన్మ ప్రయాణాంతరే అంటే ఈ జన్మంలో మృత్యుకి మధ్యలో, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాటి మధ్యలో కృత అంటే ఏవైతే కర్మలు చేసాం, ఏ కర్మలు, పుణ్య అపుణ్య కర్మాశయ ప్రచయ. పుణ్యకర్మ ప్రచయం అంటే సమూహము, పాప సమూహం ఏదైతే ఉందో అది చాలా విచిత్రంగా ఉందంట. ఎలా ఉందంట? చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడు? జన్మ ప్రాయానంతరే కృత, ఈ జన్మ అది మృత్యుకి మధ్య అంటే చెప్పండి మృత్యు అని చెప్పాం. ఈ జన్మ అది మృత్యుకి మధ్యలో కృత పుణ్య అపుణ్య కర్మాశయ ప్రచయ విచిత్ర, చాలా విచిత్రంగా ఉంది. ఎలా ఉందంట? ప్రధాన ఉపసర్జన భావేన అవస్థిత. ఈ పుణ్యకర్మాశయం పాపకర్మాశయం ఏ రకంగా ఉందంట, ఏ రకంగా సంగ్రహితమైందంటే అది ప్రధాన రూప కర్మలో అప్రధాన రూప కర్మలో అది సంచయమైందన్నమాట. అది మనకు సిద్ధంగా ఉన్నామంట. ప్రధాన ఉపసర్జనం అంటే ఇక్కడ సామాన్యం అని అర్థం. ప్రధానం అంటే ముఖ్యమైనది, ఉపసర్జనం అంటే సామాన్యం. అంటే మన కర్మ సముదాయం, పుణ్య పాప రూప కర్మ సముదాయం 2 భాగాలుగా విభక్తం చేశారు ఇక్కడ. ఒకటి ప్రధాన రూపంలో ఉంది, రెండు ఉన్నాయి. ఒకటి వెంటనే ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఒకటి కాలాంతరంలో ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే ఒకటి ముఖ్యంగా ఉంది, ఒకటి అప్రధానంగా ఉంది. అది చెప్పారు. ప్రధాన ఉపసర్జనీయ భావన ఉపస్థితమైంది. ఏది? అది ఎలా తెలుస్తుంది? ప్రయాణ అభివ్యక్త. ఆ ప్రయాణ అభివ్యక్త అనేది ఎలా తెలుస్తుందంటే ఇది ఈ రకంగా ఉందనేది ఏక ప్రగట్టకేన మిలిత్వా మరణం ప్రసాద్య సమ్మూర్ఛిత ఏకమేవ జన్మ కరోతి. ఇవన్నీ కలిసి అంటే ప్రధాన ఉపసర్జన భూతంలో ఉన్నటువంటి ఒకేసారి కలిసి, ఏక ప్రగట్టకేన ఒకేసారి అన్ని కలిసి, అంటే అనేక కర్మలు కలిసి, అంటే గత జన్మలో చేసిన కర్మలు మొత్తం కలిసి ఏక ప్రగట్టకేన మిలిత్వ కలిసి మరణం ప్రసాద్య అంటే మరణాన్ని ఉత్పన్నం చేసి, అంటే క్రియాశీలం చేసి, మరణాన్ని క్రియాశీలం చేసి ఏకమేవ జన్మ కరోతి, ఒకే జన్మను ఇస్తాయి. అంటే అన్ని కర్మలు కలిసి ఒకే కర్మ సముదాయాన్ని ఇస్తాయి. అంటే ఒకే జన్మని ఇస్తుంది, అంటే ఒకే భవితవ్యాన్ని ఇస్తుంది. ఒకే భవితవ్యం అంటే ఒకే జన్మని ఇస్తున్నాం అంటే అనాదివాస సంస్కారాలు అవి ప్రబలంగా ఉన్నాయి. అట్లా గత జన్మలు చేసిన అనాదివాస సంస్కారాలు ఇంకా గత జన్మలు చేసిన కర్మలు అన్ని కలిపి ఆ కర్మ సమూహం, కర్మ ప్రచయం ఏదవుతుందో పుణ్య పాప కర్మ ప్రచయం రెండింటిని కలిపి ఈ జన్మలో మొత్తం ఇచ్చేస్తాడు. ఏ రకంగా ఇస్తాడు? జాతి ఆయు భోగ రూపంలో మనకు పూర్తిగా ఇచ్చేస్తాడు. ఇక్కడ అట్లా ఈ అన్య కర్మలకు ఈ జన్మ కలిగిందంట. అందుకే అన్ని కలిసి ఏక ప్రగట్టకైన మిలిత్వ మరణం ప్రసాద్య, మరణాన్ని ఉత్పన్నం చేసి ఏమవుతుంది? సమ్మూర్ఛిత క్రియాశీలతను, ఆ క్రియాశీలతని ఇచ్చేటువంటి
ఏకమేవ జన్మ కదతు, ఒకే జన్మ ఉత్పన్నం చేస్తుంది. అవి ఎలా ఉంటాయంట? తచ్చ జన్మ తేనేవ కర్మణ లబ్ధాయుష్కం భవతి. ఆ కర్మ అనేది ఆ జన్మతోటే లబ్ధాయుష్కం భవతి, ఆ జన్మతో పాటు ఆయుష్ కూడా వస్తుందన్నమాట. ఈ ఆయుష్ ఇప్పుడు మనిషి ఆయుష్ కావాలి. ఇప్పుడు ఒక జాతి ఒక జన్మ కలిగి, జన్మ అంటే ఏదో ఒక జన్మ కలిగి ఉంటుంది. అది మనిషి జన్మ కావచ్చు, పశు జన్మ కావచ్చు, పశు పక్షి కీటి పతంగాది ఏదైనా కావచ్చు. ఏ జన్మ కలిగిందో ఆ జన్మానుసారంగా, అంటే ఆ శరీరానుసారంగా అక్కడ ఆయువు నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు మనకు తెలుసు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఆయువు ఉంటుందండి. ఇక్కడ ఆయువు నిర్ధారణ అంటే ఏ రకంగా అంటే మనం సామర్థ్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆయువు అంటే భగవంతుడు ఆయువు నిశ్చయం చేయండి. ఇది కర్మ సమూహం అనేది చాలా చెప్పడం చాలా కష్టం, యోగులకే చాలా కష్టం. అందుకే కర్మనో గహనో గతి అని చెప్పి దాన్ని అక్కడి వరకు కొంతవరకు చెప్పగలుగుతాం మనం. అది పూర్తిగా అంటే పరమాత్మ పూర్తిగా తెలుసుకోగలుగుతాడు. సరే, ఇక్కడ ఇప్పుడు మనిషి జన్మ కలిగింది. ఈ కర్మ సముదాయాన్ని బట్టి ఒక జన్మ మనిషి జన్మ కలిగింది. ఆ మనిషి జన్మ ద్వారానే మనకు ఆ కర్మ సముదాయం ఉంది. దాంతోనే మనకు ఆయుష్ కూడా వచ్చింది. ఏ ఆయుష్ వచ్చింది అంటే, ఒకే మనిషి శరీరం అనుకోండి, మనకు తెలుసు 100 ఏళ్ళ ఆయుష్ అని చెప్పి, 100 ఏళ్ళ ఆయుష్ అని తెలుసు అన్నమాట. మనకు వేదమంత్రము చెప్తున్నమాట. కురువన్నే వేహ కర్మాని జిది విశేషతం శమః అంటే సామాన్యంగా మనం ఒక మనిషి యొక్క ఇప్పుడున్న వర్తమాన కాలం 100 ఏళ్ళు బతకగలుగుతాం అని చెప్పి. అలాగే ప్రతి పశు పక్షులకు భిన్న భిన్న ఆయువు ఉంది. ఇప్పుడు ఆవుకుంది మహా అంటే 20-25 ఏళ్ళు జీవిస్తుంది. ఎన్ని ఏళ్ళు జీవిస్తుంది? ఆవు 20-25 ఏళ్ళు జీవిస్తుంది. దాని శరీరం భగవంతుడు ఆ రకంగా ఇచ్చాడు. కర్మలను బట్టి, పుణ్య పాప కర్మాశని బట్టి భగవంతుడు ఏ జన్మ ఇచ్చాడు? ఆవు శరీరాన్ని ఇచ్చాడనమాట. దాని యొక్క ఆయువు ఎంత ఇచ్చాడు? 25 ఏళ్ళు ఇచ్చాడనమాట. మహా అంటే అంతకన్నా ఎక్కువగా జీవించలేదు. అదేవిధంగా ఈ గుర్రాలు పశు పక్షులు ఏమి ఉన్నాయి, అవి కూడా మహా అంటే 30-35 ఏళ్ళు జీవిస్తాయి. ఒక 30-35 ఏళ్ళు. ఇంకా మనకు కుక్కలు ఉన్నాయి, ఇవన్నీ అవి ఏళ్ళు జీవిస్తాయి? అవి 12-14 ఏళ్ళు జీవిస్తాయి. మహా అంటే ఒక 15 ఏళ్ళు జీవిస్తాయి అనుకో. ఇంకా పశు పక్షులు ఉన్నాయి, చిలుకలు, పావురాళ్ళు, ఇవి 6 ఏళ్ళు లేదా 8 ఏళ్ళు లేదా మహా అంటే 9-10 ఏళ్ళు జీవిస్తాయి అనుకుంటాను. అలాగే ఈ వృక్షాలు కూడా, ఒక్కొక్క వృక్ష యొక్క ఆయువు కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక రకంగా ఉంటుంది. కొన్ని మహావృక్షాలు ఉంటాయి, ఏళ్ల తరబడి ఉంటాయి. అది ఒక శరీరం భగవంతుడు చేసిన పుణ్య కర్మాశయం పాప కర్మాశయాన్ని బట్టి స్థావర జంగ రూపాన్ని దాన్ని నిలబెట్టి వేసాడనమాట. దానికి కూడా ఒక్కొక్క వృక్షానికి ఒక ఆయువు ఉండేమాట. కాబట్టి జాతి ఇచ్చిన తర్వాత ఇది పశు జాతికి ఇవ్వనా, మనిషి జాతి ఇవ్వనా, లేదంటే వనస్పతి జాతి ఇవ్వనా, ఆ జాతి ఇచ్చిన తర్వాత ఆయువు కూడా నిశ్చయం అయిపోయింది. ఈ రకంగా సామర్థ్యం బట్టి ఆయువు తీసుకోవాలి. ఆయువు అంటే భగవంతుడు ఇంతవరకు ఈ క్షణం వరకే ఆయువు ఉంటుంది, ఈ క్షణం అయిపోయిన తర్వాత ఒక శ్వాస తీసుకొని చనిపోతాడని తాత్పర్యం కాదు. ఇక్కడ శరీరాన్ని బట్టి ఆయువు నిర్ధారించాడనమాట. శరీరాన్ని బట్టి ఆయువు నిర్ధారించాడు. ఎందుకంటే ఈ ఆయువును ఆరాధన చేసుకొని మనము పరమాత్మ ఒకరి నిర్ధారణ చేశానుకోండి, ఈ ఆత్మ ఇంతవరకు జీవిస్తుంది అంటే. కొన్ని మనకు వేరే ప్రమాణాలు ఉన్నాయి. మనుస్మృతిలో ఈ ఆయువును పెంచుకోవచ్చు అని చెప్పి ఒక శ్లోకం ఉంది. ఆయువును పెంచుకోవచ్చు అన్నమాట. ఆయుష్ను పెంచుకోవచ్చు. ఆచారాత్ లభతే ఆయు అని మనుస్మృతిలో ఒక శ్లోకం ఉందండి. ఏంటి? ఆచారాత్ లభతే ఆయు అంటే ఆచరించడం వల్ల మనం మన శరీరాన్ని సక్రమంగా మంచి ఆహారం తీసుకొని, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ మీ ఆయువుని పెంచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయువు అంటే తాత్పర్యం పరమాత్మ ఆయువు నిర్ధారిస్తాడని తాత్పర్యం కాదు. అది మన చేతుల్లో ఉంది. సగటు నియమం ఆయువు ఇంతవరకు జీవిస్తుంది చెప్పి ఒక కాలావధి పెట్టాడు. దాన్ని మన చేతుల్లో, దాన్ని పెంచుకోవచ్చు, కావాలంటే దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ అది శరీర నిర్మాణాన్ని బట్టి భగవంతుడు ఆయువు నిర్ధారించాడు. అదే విషయం చెప్పాడు ఇక్కడ. అందుకే ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఆయువు ఉంటుంది. అందుకే తచ్చ జన్మ తేనైవ కర్మన, ఆ కర్మలతోటే పుణ్య పాప కర్మాశయాన్ని బట్టే లబ్ధాయుష్కం భవతి. మంచి కర్మలు చేశారంటే మనిషిని మిచ్చాకుని 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. ఏంటంటే అన్ని పశు పక్షి యోనుల్లో ఆయుష్ భిన్నంగా ఉంటుంది. అందుకే లబ్ధాయుష్కం భవతి. వారు చేసిన కర్మను బట్టి పుణ్య పాప కర్మాశయాన్ని బట్టి ఆ లబ్ధాయుష్కం కూడా ఇచ్చాడు. తస్మిన్ ఆయుషి తేనైవ కర్మణ భోగ సంపదతే. మళ్ళీ జన్మ ఇచ్చిన తర్వాత, ఆయువు ఇచ్చిన తర్వాత అదే ఆ పాప పుణ్య కర్మాశయాన్ని బట్టి ఆ భోగం కూడా ఇచ్చాడు. అంటే ఏ ప్రాణికి ఎంత ఐశ్వర్యం ఇవ్వాలి, ఎంత భోగం ఇవ్వాలి. ఇప్పుడు మనుషులకి ఒక్కొక్కరికి ఒక ఐశ్వర్యం ఇచ్చామట. ఒకరికి సామాన్య కుటుంబంలో, ఒకరికి మధ్య కుటుంబంలో, ఇంకా ఒక్కొక్కరికి ఒక ఐశ్వర్యం ఉంది. అలాగే పశు పక్షుల్లో కూడా దాంట్లో కొన్ని భిన్న రకాలు ఉంటుంది. వాటికి భోగం కూడా భిన్నంగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క పశు పక్షుల్లో ఒక రకంగా ఉంటుంది. అలాగే స్థావరాల్లో కూడా ఒక్కొక్క చెట్టు యొక్క భోగం కూడా ఒక్కొక్క వనస్పతులు ఏవైతే ఉన్నాయో వాటి కొన్నిటికి ఉన్నతి వృద్ధి మనం సక్రమంగా చేస్తున్నాం. కొన్ని ఎండిపోతూ ఉంటాయి, వాటికి వృద్ధి అక్కడ సరిగ్గా జరగదు.
అంటే రకరకాల, అంటే ఈ శరీరాన్ని బట్టి ఒక్కో చోట వాళ్ళ భోగం అనేది ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్క చెట్టు మంచి పండ్లు ఫలాన్ని ఇచ్చి అందరికి సేవ చేస్తూ ఉంటుంది. ఎందుకు దానికి అక్కడ భోగం బాగా కలిగిందంటే దానికి సేవ శుశ్రూష బాగా చేస్తున్నాం, అలాంటి వ్యక్తి దొరికారు. అది పూర్తిగా ఆ చెట్టు యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది. కొన్ని చెట్లు అలాగే పడి ఉంటాయి, అది పండ్లు ఇవ్వలేదు, పుష్పాలు ఎలాగండో అలాగే పడి ఉంటున్నమాట. అట్లా ప్రతిలో ప్రాణిలో కూడా ఆ జాతి ఆయు ఏ విధంగా నిర్ధారమైందో అదే కర్మను బట్టి దాని భోగం కూడా నిర్ధారమైంది. ఈ విధంగా అయితే మనుషులు భిన్న భిన్న రకాల మనుషులు చూస్తున్నామో అలాగే పశు పక్షులు భిన్న భిన్న రకాల భోగం చూస్తున్నాము. అలాగే వృక్షాలు వనస్పతులు ఆదిలో కూడా అట్లా భిన్న భిన్న భోగం చూస్తూ ఉంటాం. అలాగా ఈ పరమాత్మ ఈ కర్మాశని పుణ్య అపుణ్య కర్మాశయ ప్రత్యాన్ని బట్టి ఈ మనకు ప్రధాన ఉపసర్జనీయ భూతములు అంటే ప్రధానమైన ముఖ్య కర్మాశము, అప్రధాన భూతమైన ముఖ్య కర్మాశని బట్టి మనకు ఈ జాతి ఆయు భోగాన్ని ఇచ్చాడు. అది చెప్పాడు. తస్మిన్ ఆయుషి తేనేవ కర్మణ భోగ సంబదితే, నువ్వు చేసిన కర్మ సముదాయాన్ని బట్టి ఆ భోగం కూడా ఉత్పన్నమవుతుంది. అందుకే అసౌ కర్మాశయ, ఈ కర్మాశయం అనేది జన్మ ఆయు భోగ హేతుత్వాత్, జన్మకు ఆయుకి భోగ నిమిత్త కారణం ఉన్నసే విపాకో అభిధేయతే తట్లా విపాకో అభిధేయ, ఈ ఫలితాన్ని ఇక్కడ చూపించాలి. అంటే మూడు రకాలుగా చెప్పాం కదా, అది ఏ రకంగా వస్తుందంటే జన్మ రూపంలో, ఆయు రూపంలో, భోగ రూపంలో వస్తుంది. ఈ కర్మాశయం అనేది దీంట్లో ముఖ్య కారణము. అంటే పాపదుపు పుణ్యదుపు ముఖ్య కర్మాశని బట్టి ఈ రకంగా జన్మ ఆయు భోగం మనకు కలుగుతుంది. అది చెప్పాడు. అందుకే తది జన్మ ఆయు భోగ హేతుత్వాత్ త్రివిపాకో అభిధీయతి, మూడు రకాల విపాకం చెప్పారు. తర్వాత అథ ఏక భవిక కర్మాశయ ఉక్త ఇది, అందుకే అనేక కర్మలు కలిసి ఒక భవిక కర్మ అంటే ఒక భవితవ్య జన్మని ఇస్తాయి. అంటే ఒక భవంలో ఈ శరీరంలో ఇప్పుడు ఒక జన్మ ఉత్పన్నమైంది, ఒక భవితవ్యం అంటాం. దీన్ని ఏమంటాము? భవితవ్యం అంటే దీన్నే ఏక భవిక కర్మాశయ ఉక్త ఇది అని చెప్పాడు. అంటే అనేక కర్మలు కలిసి ఒక జన్మ కలుగుతుంది, ఒక భవితవ్య జీవితం కలుగుతుంది. అంటే అనేక కర్మ సముదాయాలు కలిసి కర్మ సమూహం ఏదైతే ఉందో ఆ కర్మ సముదాయాన్ని బట్టి భగవంతుడు ఈ జన్మలోనే మొత్తం ఇచ్చేస్తాడు. దాన్ని మళ్ళా వచ్చే జన్మకు ఏం పెట్టాడు. గత జన్మ చేసిన ఇంకా అనాది కర్మ వాసన సంస్కారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కలిపి ఈ జన్మలో పూర్తిగా జాతి ఆయు భోగ రూపంలో పూర్తిగా ఇచ్చేశాడు. మళ్ళీ ఈ జన్మలో నువ్వు చేసిన కర్మను బట్టి నెక్స్ట్ ఏ జాతి ఆయు భోగం ఇవ్వనా అది ఇచ్చేస్తాడు అనమాట. కాబట్టి ఈ రకంగా అత ఏక భవిక కర్మాశయ ఉక్త, ఈ రకంగా ఏక భవిక కర్మాశయం ఇక్కడ చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ మనకు రెండు రకాల ప్రశ్నల్లో ఇక్కడ ఒక కర్మతోటి ఒకే జన్మ కలుగుతుందా, లేదా ఒకే కర్మ అనేక జన్మ కారణం అవుతుందా, లేదంటే అనేక జన్మలు కారణం అవుతాయంటే ఇవన్నీ దోష ప్రధానమైంది. ఏంటి సిద్ధాంత పక్షం అంటే అనేక కర్మల సముదాయం కలిసి ఒక జన్మని ఇస్తుంది, ఒక భవితవ్యాన్ని ఇస్తుంది, ఒక భవికతను ఇస్తుంది అని చెప్పి ఈ కర్మాశయము ఒక జన్మని ఇస్తుంది అని చెప్పాడు. అన్ని గత పుణ్య కర్మాశయం పాప కర్మాశయం మొత్తం కలిపి అన్నిటిని ఏక గట్టకైన మిలిత్వ అన్ని కలిపేసి ఒక జన్మ రూపంలో మనకు ఈశ్వరుడు ప్రదానం చేస్తాడు మన కర్మఫల సిద్ధాంతం అనుసారంగా. కాబట్టి ఇది ఈ విషయం చెప్పాడు. సిద్ధాంత పక్షం చెప్పాడు అనేక కర్మలు కలిసి ఒకే జన్మ కలుగుతుంది అని ఇక్కడ మనం వ్యాస భాష ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. జీ ఎవరికైనా సందేహం ఉందా? రామకృష్ణరావు గారు. మహోదయ, మీరేమో ఇలా చెప్తున్నారు మహోదయ, కానీ మనకు అంటే భగవద్గీతలో కానీ వీటిలో అన్నిట్లో కూడాను 3 రకాలైన కర్మలు ఉంటాయని, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అని. ఈ ఆగామి కర్మ అంతాను పోయి ప్రారబ్ధ కర్మలో కలిసి మళ్ళా ఇంకో జీవితం కావడానికి, అంటే ఆగామి కర్మ పోయి సంచిత కర్మలో కలిసి ప్రారబ్ధ కర్మ మళ్ళా కొత్తగా వస్తుందని అంటారు. మరి మీరేమో ఒకే జీవితం అంటున్నారు. ఒకే జన్మ కానీ ఆ సంచిత కర్మ పూర్తిగా తీరాలంటే ఎన్ని జన్మలైనా చాలదు అని అంటారు. మీరు ఈ విధంగా చెప్తున్నారు. భగవద్గీత చాలా తేడాగా కనిపిస్తుంది. ఇప్పుడు జన్మ చాలదంటే మనకు అవిద్యతో కూడుకున్నప్పుడు అవిద్య ఉంది కాబట్టి జన్మ కలుగుతుందండి. కాబట్టి మనకు ఏ జన్మ కలుగుతుంది అంటే మన గత జన్మ చేసిన పుణ్యకర్మాశ పాప రెండింటికి కలిపే వాటిని బట్టి ఏమి ఇవ్వాలి, ఏ జాతి ఇవ్వాలి. మనకు మనిషి జాతిలో మనకు ఆ భోగం ఉంది కాబట్టి మనిషి జాతి ఇచ్చేసాడట. అట్లా పశు పక్షి ఇంకా
వృక్ష వనస్పతిలో ఏ శ్రీవి అది ఇచ్చాడు. దాన్ని ఆదరణ చేసుకొని ముందుకు వెళ్తాడు. అవి సంచిత కర్మలు ఉన్నాయి కాబట్టి మనం ఈ కర్మలు చేస్తూ పోతుంటాం. ఈ జన్మ కలిగినంత మాత్రం మనకి ముక్తి కలిగదా? దీంట్లో కర్మనాశనం చేసుకోవాలి. కర్మలు దగ్ధబీజం చేసుకున్నప్పుడు ముందుకు వెళ్తామట. ఆ కర్మలు దగ్ధబీజం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామట. అది ఉత్తమైన జన్మ ఏంటి? మానవ జన్మ. ఆ మానవ జన్మ అవకాశం కల్పించామట. అంటే ముఖ్య తాత్పర్యం ఏంటంటే ఇక్కడ మన చేసిన కర్మలకు పూర్తిగా తొలగుతుందంటారా? తొలగదు. అట్లా చెప్పలేదు ఇక్కడ. తొలగకపోతే జన్మ ఒకటే ఎలా అవుతుందండి మహోదయ? మళ్ళా జన్మలు వస్తున్నాయి కదా. ఒక్క నిమిషం. జన్మ ఒకటి జన్మ. ఇప్పుడు ప్రశ్న ఇచ్చాడు మనకు. అనేక జన్మ ఒక కర్మతోటి ఒక జన్మ విషయంలో కేవలం ఇక్కడ కర్మలు తొలుగుతున్న విషయం మాట్లాడలేదు. కర్మ తొలగిపోతున్న విషయం మాట్లాడలేదు. ముందు జన్మ రావడానికి కారణం ఏంటి? అవిద్యా మూలము. సతి మూలే అని చెప్పాడు. అందుకే సతి మూలే. ఈ అవిద్యాది క్లేశాలు ఉన్నప్పుడే జన్మ కలుగుతుంది. ఏ జన్మకు అంటే ఇప్పుడు నువ్వు చేసిన కర్మలకు జన్మ కలుగుతుందని చెప్పావు. అవిద్య ఉంటే జన్మ కలుగుతుందని చెప్పావు. అప్పుడు ఏ కర్మలకు ఏ జన్మ కలుగుతుందని ఎప్పుడు ఈ విషయంలో మాట్లాడు ఇక్కడ. అంటే ఒక కర్మ చేస్తే ఒక జన్మ కలుగుతుందా? అనేక కర్మలు చేస్తే ఒక జన్మ కలుగుతుందా అనే ప్రశ్న సమూహం చూపించాను కదా. ఇప్పుడు అనేక కర్మలకు ఒక జన్మ కలుగుతుంది అంటే పాప కర్మాశం పుణ్య రెండింటి కలిగితే అవిద్యా మూలం ఉంది కాబట్టి వాటిని ఆదరణ చేసుకొని నీకు జాతి ఆయు భోగం ఏమి ఇవ్వాలో నీ కర్మ సముదాయాన్ని బట్టి ఇచ్చాడనమాట. ఇచ్చాడంతే. తర్వాత దాన్ని నువ్వు వృద్ధి చేసుకొని నువ్వు శుక్ల కర్మలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. అది అశుక్ల కర్మలు చేసావనుకోండి, పాప కర్మలు చేసావనుకోండి, మళ్ళీ ఆ సంసార చక్రం నడుస్తూ ఉంటుంది. లేదా మళ్ళీ తిరిగే కిలోకి వెళ్ళిపోతావు. కర్మ నాశనం గురించి చెప్పలేదు ఇక్కడ. జన్మ విషయం చెప్తున్నాం అంతే. ఈ జన్మ ఎలా కలుగుతుందంటే క్లేశముల నుండి జన్మ కలుగుతుంది. అంటే మహోదయ మీరు చెప్పే దాని ప్రకారం ఈ జన్మలో మనం అవిద్య తొలగించుకోగలిగితే ఇక జన్మే అవసరం లేదు అంటారు. జన్మ అవసరం లేదా అంటే ఈ అవిద్య తొలగించుకోగలిగితే జన్మ అవసరం లేదు కదా. మరి దగ్ధ బీజాలు అయిపోయింది కదా. ఎప్పుడు అది తొలగిపోలేదు మనకు. ఈ జన్మలో తొలగించుకోగలిగితే తొలగించుకోతే అయిపోతుంది. అది ముక్తి కలుగుతుంది మనకు. అంటే ఎంత ఎంత కర్మ ఉంది అనేది లెక్కలేదు. ఆ ఏ జన్మలో అయినా కానీ తొలగించుకోగలిగితే అవిద్య తొలగడం ద్వారా పోతుంది అని. అంటే అవిద్య ఏదో తెలుసుకోవాలి. స్పష్టమేనండి. మనలో ఎంత కర్మ ఉందని తెలిసిపోతుంది. ఇప్పుడు జాతి ఆయు భోగం ఇస్తాను. నీకు భోగం ఇచ్చిన తెలిసిన నీకు మంచి భోగం ఉందనుకోండి, మంచి కర్మలు చేసావనుకోండి, నీకు భోగం మంచి విద్యావంతుడిగా మంచి గుణవంతుడిగా అలాంటి వాతావరణం కలిగజేస్తానమాట. అక్కడ ఆ భోగాన్ని బట్టి నువ్వు ఆ కర్మలు మంచి కర్మలు చేసుకుంటూ శుక్ల కర్మలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. నీకు భోగంతో స్పష్టమైంది కదా నాలో ఎంత ప్రారంధం ఉంది. ప్రారంధం అన్ని ఇచ్చేసినామట. సంచిత కర్మలు ప్రారంభ అన్ని కలిపి నీకు ఇచ్చామట. ఇప్పుడు ఆ ప్రారంధాన్ని బట్టి సంచిత కర్మలను బట్టి నీకు ఈ జన్మ కలిగింది. ఏం జరిగింది? భోగం ఐశ్వర్యం ఆయు ఇచ్చాడనమాట. ఆయు మనిషి జన్మ ఇచ్చాడు. మంచి కర్మ చేశాం. తర్వాత భోగం ఎంత ఉంది మనది? భోగము సామాన్యంగా ఉంది. మనకు ఇంకా శుక్ల కర్మలు ఇంకా అతి తీవ్రంగా చేసేటువంటి కర్మలు లేవు మన దగ్గర. అవి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రారంధాన్ని బట్టి సంచిత కర్మను బట్టి మనకు ఏదో కొంచెం సంస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తూ పోతున్నాం అన్నమాట. అది సంస్కారంగా పెంచుకుంటూ పోయామనుకోండి ఈ జన్మలో, అది మళ్ళీ నెక్స్ట్ జన్మకు కారణం అవుతుందన్నమాట. సంచిత కర్మ ప్రారంభ కర్మ ఉన్నాయి కాబట్టి జన్మ కలిగిందన్నమాట. ఆ సంచిత కర్మలు ప్రారంభ కర్మను బట్టి మనకు ఇప్పుడు ఈ జీవితంలో మనం రకరకాలుగా అనుభూతిని పొందుతూ ఉన్నామట. ఒకసారి ఆ సంస్కారం ఉంది కాబట్టి ఒకసారి సుఖాన్ని కూడా పొందుతాము. అదే కొంచెం కర్మాశ అలా ఉంది కాబట్టి దుఃఖాన్ని కూడా పొందుతాం అనమాట. రకరకాల రెండు సుఖానుభూతిని పొందుతూ వస్తున్నాము. అవి ఎలా పొందుతున్నాము? ప్రారంభ కర్మల అనుసారంగా పొందుతున్నాము. నా ప్రారంభం అలా ఉంది అంటుంటాం, అందుకే నా కర్మలు ఎలా ఉన్నాయి అంటుంటాం. అవి అన్నిటి సంచిత కర్మ ప్రారంభం అన్ని ఉన్నాయి కాబట్టి జన్మ కలిగిందంట. జాతి భోగ ఆయం కలిగిందంట. అవే ముఖ్య ఆధారం ఈ జాతి కలగడం కోసం. అది కాదండి మహోదయ. ఆ అవిద్యతో మీరు ముందు మనకు వచ్చింది కదండి మహోదయ, అవిద్య. ఆ అవిద్య మూలంగానే మిగిలిన క్లేశాలన్నీ కలుగుతున్నాయి అన్నప్పుడు ఆ అవిద్యను తొలగించుకోగలిగితే ఈ క్లేశాలన్న ప్రశ్న లేకుండా దగ్ధ బీజాలు అయిపోతాయి కదా. ఎలా తొలగిస్తావు? అవిద్య ఎలా తొలగిస్తావు? అవిద్య అంటే ఏమిటి అని తెలుసుకోవడమే కదండి మహోదయ ముఖ్యం. అదే తెలుసుకున్నప్పుడు మన అన్ని అవిద్య తెలుసుకున్నాము. అనిత్య శుచి దుఃఖ అనాత్మలో సుఖ ఖ్యాతి ఉండాలని చెప్పి తెలుసుకున్నాము అవిద్య గురించి. అనిత్య విషయంలో నిత్యత కలిగి ఉండాలి. ఏం చెప్పాము? శృతం చెప్పాము. అనిత్య విషయాల పట్ల నిత్యతా భావన కలిగి ఉండటము, ఇవన్నీ చెప్పుకున్నమాట. కానీ ఆ విద్య తెలిసిందా? శాబ్దిక జ్ఞానం తెలుసు మనకు, యథార్థ జ్ఞానం తెలియదు కదా. తొలగిపోయిందా? తెలుసుకున్నాం మనం. శాబ్దిక రూపంలో మనం తెలుసుకున్నాం. శాబ్దిక రూపంలో తెలుసుకున్నాం. కానీ తెలుసుకున్నంత మాత్రం తొలగిపోలేదు కదా. అనిత్య అశుద్ధి దుఃఖ అని చెప్పాము. అది శాబ్దిక రూపంలో తెలుసు, యథార్థ రూపంలో మనకు తెలియదు. కాదంటే ఎలాగూ ఏంటి?
ఇప్పుడు భగవద్గీతలోనే యథార్థ రూపం ఇదేని చెప్తున్నారు, చైతన్యమే నీ రూపం అని చెప్తున్నారు. చైతన్యమే నా రూపం అని చెప్పినప్పుడు అది తెలియలేదు అని అంటే ఎలాగో, ఎందుకు తెలియలేదు అనుకోవాలి? మీకు తెలుసు కదా చైతన్యం అని చెప్పి, మరి ఎందుకు కదా, మరి ఎందుకు కష్టాలు పీడిస్తున్నాయి? ప్రారంభ కర్మ తొలగదని చెప్తారు కదండి మహోదయ. ప్రారంభ కర్మ ఉంటుంది కానీ ప్రారంభ కర్మ నుంచి ప్రారంభ కర్మలు ఉన్నాయి, అది చివరి వరకు అయిపోవాలి అంటారు. ప్రారంభ కర్మలు లేవని చెప్పండి. ప్రారంభ కర్మ సంచితం అన్ని ఉన్నాయి కానీ ఈ జన్మ వచ్చింది, అవి ఈ జన్మ నీకు కనిపిస్తున్నాయి. ఏ ఈ జన్మ తీరదు కానీ జన్మాంతరంలో కావచ్చు, లేకపోతే కనుక ఈ అదే మీరు చెప్పింది. ఒక నిమిషం రామకృష్ణ గారు, దాని మళ్ళీ లేవని చెప్పడం లేదు, ఒక జన్మ అని చెప్పడం లేదు, అనేక జన్మలు కూడా పట్టదు. దాని ఆ విషయం అది కాదు. ఇప్పుడు జన్మ కర్మాశయం ఉంది కానీ సంచిత కర్మలు అన్ని ఉన్నాయి కాబట్టి పుణ్య కర్మాశయం పాపకం అన్ని కలిపే ఒక జన్మ ఇచ్చా. ఏ జన్మ ఇచ్చా? ఒక జన్మ అంటే ఇది ఒక జన్మనే కాదు, తాత్పర్యం జన్మ కలిగింది అంతే. ఇక్కడ ఒక జన్మ అంటే తాత్పర్యం ఇక్కడ ఈ అనేక కర్మలు కలిసి ఒక జన్మ, ఈ జన్మ కలిగింది, ఈ జన్మలో అన్ని ఇచ్చేసాడు. కర్మాశయాన్ని బట్టి ఈ జన్మ ఇచ్చేసాడని అర్థం. ఒకే జన్మ ఈ జన్మలో అన్ని తొలగిపోతాయని కాదు తాత్పర్యం. మీకు అలా అనిపిస్తుంది, ఒకే జన్మ అంటే ఇదే జన్మ తర్వాత జన్మ ఉండదని కాదు తాత్పర్యం. ఇక్కడ మీరు అలా అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఈ అనేక కర్మ సముదాయానికి ఈ జన్మ కలిగింది అంటే అన్ని ఇచ్చేసాడు. కర్మ సముదాయాన్ని బట్టి పాపక రూప కర్మాశయం, పుణ్యరూప కర్మాశయాన్ని బట్టి నీకు ఈ జన్మ ఇచ్చాడు. అక్కడ కర్మాశయానికి సంబంధించి మొత్తం మెటీరియల్ ఇచ్చేసామట. ఇప్పుడు దీన్ని ఆరాధన చేసుకొని నువ్వు ఎలా వెళ్తాని నీ చేతుల్లో ఉంది. ఈ కర్మలు ఈ జన్మని నష్టం చేసుకున్నట్టు నెక్స్ట్ జన్మ ఉండదు. ఇప్పుడు చేసుకోకపోతే ఇలా కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. జన్మ ఉత్పత్తికి కారణం చెప్పామంటే అవి కర్మ కారణము, ఈ అవిద్యాది క్లేశముల కారణము. అది ఇప్పుడు ఒకే జన్మ అంటే మీ తాత్పర్యాలు అనుకుంటున్నారు, ఈ జన్మ ఇచ్చేస్తా అంటే అన్ని అయిపోవాలి. ఎందుకు అయిపోతుంది? నిజంగా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నందీశ్వరుడు చేసుకున్నాడు కదా, నహుసు అన్ని చేసుకునే కిందకు వచ్చి పడ్డాడు. అది మన చేతుల్లో ఉందన్నమాట. కాకపోతే కర్మ ప్రారంధము సంచిత ఏవైతే ఉన్నాయో అన్ని అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దానికి ఇక్కట మొత్తం కలిపే మనకి ఈ జన్మలు ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతావు అనమాట. ఈ అవిద్య గురించి తెలుసుకునే లోపల మళ్ళీ పాపాలు చేస్తాం, అవి మళ్ళీ వచ్చే జన్మకు ప్రారంధమే, దానికి వెంటనే లేదు. ఇప్పుడు యథార్థం తెలుసుకున్నా కూడా తగ్గించుకుంటే మనము ముందు శుభకర్మలు చేయడం వల్ల మనం తొలగించుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ముందుకు వెళ్ళిపోయి మనం పాపాలను తొలగించుకోవచ్చు, క్లేశాలను కర్మలను తొలగించుకోవచ్చు. జీ రామకృష్ణ గారు, మీరు ఈ జన్మ కదా ఒకే జన్మని పట్టుకున్నదా? అది కాదు తాత్పర్యం. ఓకేనా? ఓకే అండి. ఇంకా జీ ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? హరి ఓం మహోదయ. ఇప్పుడు తాబేలుకి 1000 సంవత్సరాల ఆయుష్ అంటారు కదా, మరి దానికి అలా అంటే అది కూడా ఒక పుణ్యకర్మ వల్లనే అలా అంత ఆయుష్ వచ్చిందంటారా? ఎవరికి అండి? తాబేలు వచ్చిందండి. అంటే పరమాత్మ ఒక్కో శరీరానికి ఒక ఆయువు పెట్టాడు, ఇచ్చాడండి. పరమాత్మ ఇచ్చాడు. ఇది ఆయుష్ పరమాత్మ ఇచ్చినట్లంటే మూల ప్రకృతి ద్వారా అలా ఆయుష్ వచ్చింది. పరమాత్మ కర్మఫల సిద్ధాంతాన్ని బట్టి పరమాత్మ నిర్ధారించిందండి. అది ఆయువు పరమాత్మ నిర్ధారించింది. ఇప్పుడు ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క ప్రాణికి ఒక ఆయువు చెప్పాం. సామాన్య ఇప్పుడు మన ప్రకృతిలో చూసేటువంటి ఆవు, మేకలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పశుపక్షులు ఒక్కొక్కరికి ఒకరికి ఇచ్చాడు. అంటే తాబేలుకి ఎక్కువ ఆయువు ఇచ్చాడు. అలాగే ఏనుగు కూడా కొంచెం ఎక్కువ, అన్ని పశువుల కన్నా ఎక్కువ ఆయువు ఉంది దానికి. అవన్నీ పరమాత్మ నిర్ధారించిన ఆయువు అనమాట. ఇట్లా ఈ రకంగా తీసుకోవాలి ఆయువు నిర్ధారణ అంటే. ఒక మినిమం ఇచ్చారనమాట. అది బాగా దానికి ఎవరికైనా పుణ్యకర్మ బాగా చేసుకుంటే ఒక మంచి దాన్ని పాలన పోషణ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ఆయువు దీర్ఘంగా ఉంటుంది. కొన్ని ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి, దేవస్థానంలో ఉంటాయి, వాటికి సేవ శుశ్రూష అనేది బాగా జరుగుతూ ఉంటుంది, ఎక్కువ దీర్ఘకాలంగా ఉంటుంటాయి, ఇంకా ఆయువు పెంచుకుంటాయి అన్నమాట. మినిమం ఇట్లా నిర్ధారణ. ఇప్పుడు ఒక మనిషికి 100 ఏ విధంగా చెప్పామో కాలాన్ని బట్టి ఆ రకంగా ప్రతి పశు ప్రాణిలో కూడా ఆయువు నిర్ధారమైంది. అన్నిటికీ పరమాత్మ నిర్ధారించాలండి. ఇది మనం నిర్ధారించుకోలేము. ఆ శక్తి, ఆ సామర్థ్యం మనకు లేదు. ఈ కర్మ ఎందుకంటే జడ వస్తువు, కర్మలకు నిర్ధారణ మనం అది కర్మ చేయడం మన వంతు అంటాం. ఫలితాన్ని ఇచ్చేది ఆ పరమాత్మనే. మనకి ఏ కర్మకి ఎంత ఫలితం తీసుకో మనకు తెలియదు. మనం తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు. తక్కువ తీసుకున్నా హాని. కానీ శ్వాస స్థితిగతులను బట్టి మన యొక్క ఆయుష్ పెరగటం తగ్గటం అలా ఉంటుందని చెప్తారు కదా. అది మనం చేసుకునే ఈ జన్మలు చేసుకునే కర్మ అన్నమాట. ఈ జన్మలు ఏం చేసుకున్నా మన శ్వాస ప్రశ్వాస గతి అంటే మన శరీరం బాగా ఉండాలనుకోండి, ఆరోగ్యవంతంగా అనుకోండి, దాన్ని బట్టి మనకు ఒక లెవెల్ నడుస్తుందని బట్టి మనం శ్వాస ప్రశ్వాస బాగా నడుస్తున్నాయి, ఈ వ్యక్తి ఇంతకాలం జీవించగలుగుతాడు. ఎక్కువగా తీసుకుంటున్నాం, వదులుతా ఉన్నాం, శ్వాసం ఎక్కువ అవుతుంది,
దాన్ని బట్టి ఈ రకంగా ఎక్కువ తీసుకుంటామంటే ఇది మనకు ఆయుర్వేదం ప్రకారం తెలుస్తుందండి. వ్యక్తి యొక్క డాక్టర్లు కనిపెట్టగలుగుతారన్నమాట. వ్యక్తి యొక్క గతి లక్షణాలను బట్టి గతివిధిని చూసి ఈ వ్యక్తికి ఆయువు తక్కువగా ఉందని చెప్పి వర్తమాన జీవనాన్ని శరీరాన్ని చూసి వాళ్ళు చెప్పగలుగుతారు. ఇది మనకు శరీర సంరక్షణ యొక్క విధి విధానం అన్నమాట. ఆ రకంగా అందుకే మనం ఇది మన చేతుల్లో ఉంది, ఒక నిర్ధారణ చేసామట. అది నీ చేతుల్లో బాగా మంచి వ్యాయామం చేసి మంచి పుష్టికరమైన భోజనం చేసి నువ్వు ఆయువుని పెంచుకోవచ్చు. అందుకే ఈ జన్మలో ప్రతి ఆత్మ రెండు పెంచుకోగలుగుతాయి. ఏం పెంచుకోవచ్చు? భోగాన్ని పెంచుకోవచ్చు, ఆయువుని పెంచుకోవచ్చు. జాతిని పెంచుకోలేదు, జాతి నిర్ధారణ వచ్చేసింది. జాతి నీకు మనిషి జాతితో పశు జాతి ఏది కావాలో వచ్చేసింది అన్నమాట. కానీ భోగాన్ని మాత్రమే లేదా ఆయువుని మాత్రం పెంచుకోవచ్చు. ఆయువు ఎలా పెంచుకోవచ్చు? అదే మంచి పౌష్టిక ఆహారం చేసేసి మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? శరీరం యొక్క ఆయువు పెరిగిపోతుంది. మరి జాతి గురించి చెప్పేటప్పుడు మరి బ్రాహ్మణోస్య ముఖమాసిత్ బాహు అంటే నీ యొక్క గుణాన్ని బట్టి జాతి నిర్ధారణ అని చెప్తారు కదా. ఆ జాతి మీద ఇక్కడ ఈ జాతి జాతి అది జాతి ఏంటి? కర్మల బట్టి జాతి అంటే మన ఏంటి ఇది క్షత్రియ జాతి లేదా బ్రాహ్మణ జాతి అది అక్కడ ఆరోపణ తీసుకుని జాతి అక్కడ వేరు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శుద్ధుడు అని చెప్పి అది వర్ణ జాతి. ఏ వర్ణం ఇవ్వాలి అక్కడ వర్ణ జాతి. అక్కడ నీకు నీ కర్మను బట్టి గుణ కర్మ స్వభావ సహా నీ వర్ణం చెప్పానమాట. నువ్వు అధ్యాపనం ఇవి యజ్ఞం యాజనం ఇవన్నీ చేస్తున్నావు అంటే నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పి, భుజబలంతో పనిచేస్తున్నావు అంటే క్షత్రుడు అని చెప్పి, క్షత్రియ జాతి అని చెప్పి, అంటే జంగ ఉరు బలంతో ఎక్కువ ప్రయాణం చేసి పొలం పని చేసి వ్యవసాయం చేసి వ్యాపారం చేసి నువ్వు ఆ రకంగా పనిచేస్తున్నావు అంటే ఆ గుణకర్మాలను బట్టి ఇది వైశ్య జాతి. ఈ మూడు పని చేయలేని వాడు, ఏం చేయవాడు, ఓన్లీ సేవ చేసుకునే వ్యక్తి ఎవరుతున్నారు చెప్పిన అర్థం కాదు ఎవరికైతే వాడిని శుద్ధ జాతి కింద చెప్పి అట్లా వర్ణ వ్యవస్థ అది. మరి ఉత్పత్తి వ్యవస్థ ఆ జాతి వేరు, ఇక్కడ అది కలిపొద్దు, ఇక్కడ దానికి సంబంధం లేదు. ఓకేనా? గురుగారు నాకు ఇక్కడ మనకు ఏ జన్మ కలుగుతుంది? ఇప్పుడు మనకు చనిపోయిన తర్వాత ఏ జన్మ కలుగుతుంది? మనిషి జాతి కలుగుతుందా, పశు జాతి కలుగుతుందా? కొంతమందికి భ్రాంతి ఉందంట. ఇప్పుడు మనిషి పుట్టిన వ్యక్తి మళ్ళీ మనిషి పుడతాడు. నిజంగా మంచి కర్మలు చేసి నువ్వు మనిషి పుడతావు. ఒకేలా మన కర్మలు బాగా లేవనుకోండి, పశు పక్షుల్లోకి వెళ్తాం. రకరకాల 84 లక్షల జీవరాశులు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా మనం. ప్రకారాలు అన్నమాట, జీవరాశుల యొక్క ప్రకారాలు. అంటే ఇప్పుడు కాకరిత్తు మామిడిత్తు కాలేదు కదా, అందుకని నర జన్మ వచ్చింది, మళ్ళీ నర జన్మే తీసుకుంటుంది అని నేను చాలా చోట్ల విన్నాను. అదే ఇప్పుడు మనసుకు ఎందుకంటే భయపెట్టకూడదు కదా అని చెప్పి చాలా మంది రకరకాలుగా ఆత్మ సంతుష్టి కోసం, తాత్కాలిక సంతుష్టి కోసం చెప్తూ ఉంటాడు. భయపడిపోతాన్నట్టుగా అవి దేశకాల పరిస్థితిని బట్టి రకరకాల వక్తలు ఒక రకంగా చెప్తున్నామంట. ఇప్పుడు మేము పాప చేసి ఈ రకంగా ఉంటుందా, అసలు వాళ్ళు చెప్తే భయపడిపోయి చెప్తే అక్కడే ఇది చేసేట్టున్నామంట. లేదంటే మనిషి జన్మ వస్తుంది కానీ ఇంకా మంచి పని చేస్తాడు, ప్రేరణ కోసం, ప్రోత్సాహం కోసం అంట. నీకు మంచి జన్మ వస్తుంది అంటే నువ్వు ఈ మంచి పని చేయాలి. ఇక మంచి జన్మ వచ్చేసి నువ్వు పాపకర్మలు చేయమని చెప్తాడు. మళ్ళీ ఈ జన్మలో నీకు వచ్చిన కూడా మంచి జన్మ వస్తుంది అని చెప్పి ఇష్టానుసారి పాపకర్మలు చేస్తాం. అది అట్లా చెప్పదు. ఆ మనిషి జన్మ కలుగుతుంది కాబట్టి మనిషి జన్మ కలగాలంటే నువ్వు ఈ పనులు చేయాలని చెప్పి అక్కడ సంబోధిస్తుంది అనమాట. ఇలా చేస్తే ఇలా కలుగుతుందని చెప్పి. అట్లా ఇది మనం చేసే కర్మలను బట్టి నీకు నెక్స్ట్ జాతి. అందుకే పరమాత్మ ఇప్పుడు ఈ జన్మలు చేసిన కర్మలను బట్టే మొత్తం కర్మ సముదాయాన్ని మొత్తం తీసుకొని ఈ జన్మలు చేసింది, గత జన్మలో ఇంకా అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బీజ రూపంలో ఉంటాయి, లోపలనే ఉంటాయి. వెనకబడి ఫలితాన్ని ఇవ్వమంట. వర్తమాన కాలంలో ఏవైతే ఎక్కువగా యాక్టివ్ గా ఉందో, కుశలంగా ఉందో, అదే సమ్మూర్చిత కుశలతాపూర్వకం ఉందో ఏదైతే కర్మ, అందుకే ప్రధాన అప్రధాన అని చెప్పామట. ప్రధాన రూపం ఏంటంటే వెంటనే ఫలితాన్ని కూడా సిద్ధంగా ఉందో, సక్రియంగా ఉంటాయి. ఒక్కోసారి ఆ కర్మలు మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి, విపాకాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ కర్మను బట్టి నీకు జన్మ కలుగుతుంటుంది. నువ్వు బాగా మంచి చేసి మనిషి జన్మ, లేదంటే పశు పక్షులు తీసుకెళ్తాడు. ఎక్కువ పాప కర్మలు ఉన్నాయనుకోండి, అక్కడ అనుభవించని చెప్పి అక్కడ పంపించేస్తామట. కేవలము భోగాన్ని ఆయువును పెంచుకునే సామర్థ్యము కేవలము మనిషి జన్మలో ఉంది. తిరియక యోని పశు పక్షుల్లో క్రిమి కీటకాలు అక్కడ ఆయువును పెంచుకోవాలి. ఓన్లీ భోగ యోని అండి అక్కడ. అది ఏదైతే జన్మ వచ్చిందో అదే దాంట్లో స్వాతంత్ర్యం లేదు మనకు. కేవలం కర్మను పెంచుకోవడానికి, ఆయువును పెంచుకోవడానికి మనకు స్వాతంత్ర్యం ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. కానీ పశు పక్షుల్లో అలాంటి స్వాతంత్ర్యం లేదు. కాబట్టి అది ఓన్లీ భోగ యోని. అది ఎలా ఉందో అలాగే అనిపించాల్సి, పెడుతూ తినాలి, లేదంటే అలాగే ఉండాలి. అంటే స్వాతంత్ర్యం లేదు అంటే ఇష్టానుసారంగా చేయడం కోసం. అది భోగయోని, భోగాన్ని అనుభవిస్తుంది, కేవలం కర్మల్ని అనుభవిస్తున్నాడు. పాప కర్మలు కాబట్టి వాటంతా అనుభవిస్తున్నాం అన్నమాట. జీ శోభనాద్రి గారు. గురుగారు నాకు ఒక చిన్న సంశయం ఉంది సార్.
ఏంటంటే ఇప్పుడు యోగులు మామూలుగా లోకంలో ఉన్న కష్టాలన్నింటినీ తీసుకుని అనుభవిస్తే తొందరగా పాపాలు పోగొట్టుకోవచ్చు అని అంటారు. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఇంట్లో హింస, బయట హింస, నానా హింసలో పడుతూ ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు కూడా. అంటే పాత శని అంతా పోవాలంటే ఎక్కువ కష్టపడితే పోతుందంటారు ఇది? ఇది పోతుందండి, అణిచివేయబడతాయన్నమాట. ఇప్పుడు మనం ఈ శుక్లక ఇప్పుడు వస్తుంది ఈ విషయం మన తర్వాత రేపు వస్తుందన్నమాట. ఈ శుక్ల కర్మలు ఎక్కువ చేసామనుకోండి, ఇప్పుడు మనకు తెలిసిందన్నమాట ఉన్నాయి కర్మలు ఉన్నాయి. ఈ పుణ్యకర్మలు ఎక్కువ చేసినామంటే ఆ పాపకం తొలగిపోతాయి, నష్టం అయిపోతాయి. నష్టం అంటే రకంగా అవి అణిచివేయబడతాయి. అణిచివేయబడిన తర్వాత అవి ఎప్పుడు ఫలితాన్ని, కర్మ నష్టం కాదు, నష్టం అంటే అణిచివేయబడటం అన్నమాట. నీకు వెంటనే అది ఫలితాన్ని ఇవ్వదన్నమాట. శుక్ల కర్మలు అంటే పుణ్యకర్మ ఎక్కువ చేసుకున్న పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అవుతాయని తాత్పర్యము. అవి నాశనం అంటే తగ్గిపోతాయి. తగ్గడం అంటే ఏంటి? అవి అణిచివేయబడతాయి, అంటే మన మీద ప్రభావం చూపవు. ఎందుకు? మన పుణ్యకర్మాశ ఎక్కువగా ఉంది, అవి ప్రభావం చూపవు. కానీ అది ఆ కర్మ ఉంది అయినా అది దాని ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది? అది మనకు శుక్ల కర్మలు ఏవైతే పుణ్యోదయం ఏదైతే ఎక్కువ ఉందో అదే కర్మ ప్రవాహం ఇది కూడా వస్తుందన్నమాట. అందుకోసం మనం అంత ఆనందంగా సుఖపూర్వకంగా వెళ్తూ ఉంటాం, అందులో ఏదో ఒక దుఃఖం వస్తూ ఉంటుందన్నమాట. అవి కొన్ని కర్మలు ఉంటాయి, అవి మన ప్రభావం చూపిస్తూ పోతుంటాయి. కానీ ఆ ప్రభావం వచ్చినా మనకి పెద్ద ఆ వ్యక్తిని ప్రభావితం చేయదనమాట ఆ కర్మ, ఆ పాప కర్మ. ఎందుకు? నువ్వు పుణ్యకర్మలు చేసి ఆ సంస్కారాన్ని, ఆ సామర్థ్యాన్ని, ఆ ప్రభావాన్ని పెంచుకున్నావు కాబట్టి ఆ అశుక్ల కర్మ, పాపకర్మ ఏదైతే ఉందో అది ఎందుకంటే నష్టం కాదు, అది నువ్వే అనిపించాలి. కాబట్టి ఈ పుణ్యకర్మలు ఎక్కువగా ఉండటం వలన అది సామాన్య రూపంలో మనం సహించే శక్తి సామర్థ్యంతో ఉంటుంది కాబట్టి మనం ప్రభావితం చేయదు. అవి ఉంటాయండి, అది మన శుక్ల కర్మలు పెంచుకోవడం వల్ల అది ప్రభావం చూపించదు. మనకి లౌకిక ఉదాహరణ ఏం చెప్పామంటే, ఒక దాంట్లో మనకు ఉప్పు ఎక్కువైందండి, ఏదో పదార్థం తినే పదార్థం ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైంటే మనం వేసిన పదార్థం నష్టం కాదు, దాంట్లో వేసుకొని నీళ్ళు ఎక్కువ వస్తాం అంటే ఉప్పు తగ్గిపోయింది. అది ఉప్పు తగ్గిపోయిందా? ఎట్లా ఉంది అంతే ఉంది. కాకపోతే నీళ్ళ మాత్రం పెంచాం, నీళ్లు పెంచామట. ఆ నీళ్లు మాత్రం పెంచేది కదా మనకు ఉప్పు కనిపించలేదు, ప్రభావం చూపించలేదు. అదే నీళ్ళు తక్కువ అట్లే తాగేసాం అనుకోండి, ఉప్పు ఎక్కువగా ఉండేది, తాగలేము మనం. అవునండి. అలాగే ఇక్కడ మనం పుణ్యకర్మ నీళ్ళలాగా మన పుణ్యకర్మ ఎక్కువ చేసాం అనుకోండి, ఆ పాపం ఎంత ఉందో అంతే ఉంది. కానీ ఇక్కడ పుణ్యకర్మ ఎక్కువ పెంచడం వల్ల ఆ పాపం ఏదైతుందో మనం ప్రభావితం చేయదు, అనాయాసంగా వెళ్ళిపోతున్నాం. అలా పాపాలు నాశనం కావాలంటే ఆ రకంగా. అందుకే పుణ్యం చేయమని చెప్పి ఎందుకంటే ఎందుకోసం పుణ్యం చేస్తే పాపాలు నశించిపోతాయంటే ఆ ఉంటే నశించడం అంటే నేను ప్రభావితం చేయవు, దుఃఖ బాధ పెట్టడవు, అనాయాసంగా దాన్ని తొలగించుకుంటాం, సహజంగా తొలగించుకుంటాం. ఇప్పుడు కోట్లలో ఐశ్వర్యం ఉన్నవానికి అక్కడ లక్షలు నష్టం వస్తే ఏమైనా బాధపడతాడా? అది లక్షలు ఉన్నవానికి అదే లక్షలు నష్టం వచ్చిందంటే ఇంకా కుంగిపోతాడు. నష్టమే. అలాగే ఏదైనా కూడా ప్రతి విషయంలో కూడా అది నష్టంగా ఉండదన్నమాట, అంత ప్రభావం కాదనమాట. లక్షల్లో ఉన్న లక్షలు నష్టం వస్తున్నాం ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో అలాగే ఇది కూడా పాప కర్మాశం ఉంటుంది, మనం ప్రభావితం చేయదు. అందుకే పుణ్య కర్మాశం పెంచుకుంటే మన పాపాలను తొలగించుకోవచ్చు, నష్టం చేయొచ్చు. ఇదే అనమాట, అది మనం ప్రభావితం చేయదన్నమాట. ఎంత పాపకరమైనా కూడా నువ్వు పుణ్య కర్మాశం మాత్రం పెంచుకుంటూ ఉండు. మనం ఏ విధంగా అయితే ఉప్పులో నీళ్ళు ఎక్కువ పోసామంటే దాన్ని మాత్రం పెరగడం వల్ల అది ఉప్పు కూడా ఉప్పు లెక్క ఉండదు, అసలుకి కనిపించదు అన్నమాట, నష్టం అయిపోతుంది. మాత్రం పెంచుకుంటూ పోయినా ఎక్కువగా ఆ ఉప్పు ఎక్కడ ఉంటే అసలు కనిపించదు అన్నమాట, కొట్టుకోపోతుంది అన్నమాట. అలాగే ఆ విధంగా నష్టం అయిపోతుంది. అంటే దాని ఎఫెక్ట్ మనం ఎక్కువ అనుభవించాం అసలు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం చేసిన కర్మలు వదిలేసి ఇప్పుడు పుణ్యకర్మలు చేసినా కూడా అవి పాపాలను తొలగించుకోవచ్చు. దాంట్లో కలిసిపోతానికి అసలు ఉందని కూడా లేదనమాట, ఆ భావన ఉండదు, నీకు తొలగిపోదు, అనుభవిస్తావు. కాకపోతే నీకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియపోయింది, ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు అనమాట. నొప్పి తెలియకుండా అయిపోతుంది, నొప్పి తెలియకుండా అయిపోతుంది అన్నమాట. అది పాపకర్మాశ ఎక్కువ అంటే అది చిన్నదైనా భయంకరంగా నొప్పి పెడుతుంది మనకు. కాబట్టి మనం పుణ్యకర్మాశని పెంచుకొని మన పాపాలను తగ్గించుకోవచ్చు, నష్టం చేయవచ్చు. అది ఎక్కడ ఉందో మనకు కనిపించకుండా పోతుంది. ఉప్పు ఎక్కడ ఉందో ఆ నీళ్ళ మాత్రం పెరిగేసరికి అలాగే పుణ్యకర్మాశం పెరిగే కొద్దీ ఎక్కడ ఉందో కనిపించదు అన్నమాట. ఉంటుంది, నష్టం కాలేదు, అది దాని తత్వం, దాని ప్రభావం. కానీ ఈ ప్రభావం మీద అణిగిపోయింది. ఇప్పుడు ఇంకా లౌకిక ఉదాహరణ, మా ఇంట్లో టీవీ చూస్తూ ఉంటామండి. ఇంట్లో ఏం చూస్తున్నాం? టీవీ చూస్తూ ఉంటాం. టీవీ చూసినప్పుడు బయట పెండ్లి మేళాలు ఏదో డిటిఎస్ బాక్స్ అన్ని వచ్చేసాం, భయంకర ధ్వని అంతా బాగా వచ్చామండి, టెక్నాలజీ పెరిగింది కదా. ఆ పెండ్లి మేళం వెళ్తుంది అనుకోండి, ఏదైనా డాన్స్ చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా ఆ సౌండ్ ఏంటంటే డీజే అయితే ఎలా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటున్నమాట. ఇంట్లో టీవీ సౌండ్ ఎంతైతే వింటున్నాం అదే అట్లే ఉంది. అదేమో తగ్గిపోయిందా? ఆ సౌండ్ ముందు ఇది తగ్గిపోయింది. అది తగ్గిపోయింది, కరెక్ట్ అనిపించింది మనకి.
మనం పెట్టిన టీవీ సౌండ్ తగ్గిందా? లేదు లేదు తగ్గల, అలాగే ఉంది తగ్గలేదు. sound. ఆ సౌండ్ ఎక్కువేసరికి ఇది తగ్గింది మనం అనుకుంటున్నాం. మన ఊహ అది ఎలా ఉందో, ఎంతలో నడవాలనో, ఎంతలో వినిపించ అంతే నడుస్తుందన్నమాట. అవునండి, మన అనుభూతి మాత్రమే తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. మనకు అనిపిస్తుంది తగ్గలేదు. అది ఎంత సౌండ్ పెట్టి అంతే ఉందన్నమాట. కానీ దాని మాత్రం పెరగడం వల్ల, ఆ సౌండ్ పెరగడం వల్ల ఈ సౌండ్ మాకు వినిపించడం లేదు. అవునండి, ఆ మాత్ర correct. ఎక్కువగా, ఏదైతే మాత్ర ఎక్కువ ఉందో అదే మాత్ర కనిపిస్తుంది, కానీ ఇది తక్కువ కనిపించమాట. అందుకే మనం ఇది తగ్గిపోయింది అనుకో, తగ్గడం కాదు, మనం అంటున్నాం తగ్గిపోయిందని చెప్పి, తగ్గలేదు అనమాట. అలాగే ఇది కూడా మన కర్మాశయాన్ని, మన పుణ్య కర్మాశయాన్ని పెంచుకుంటున్నా మనం ఈ జన్మలో తొలగించుకోవచ్చు. భగవంతుడు మనకు ఆ సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ సంచిత కర్మలో, ప్రారంభ కర్మల ఆధారంగా మనకి ఈ జన్మ ఇచ్చాడు. జాతి, ఆయు, భోగం ఇచ్చాడు. ఆ భోగం అనేది బాగుందనుకోండి, మంచి కర్మ చేసి ముందుకు వెళ్ళిపోతుంటాం. మనకు భోగం సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, ఇచ్చాడు మనకు గత జన్మలో ఇచ్చిన ప్రారంభాన్ని బట్టి, సంచిత కర్మను బట్టి మనకి ఇచ్చాడు, ఈ జన్మ ఇచ్చాడు, జాతి ఇచ్చాడు, ఆయు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు అనమాట. ఆ భోగాన్ని బట్టి మనం మంచి కర్మల, అశుభ కర్మలు తెలుస్తూ ఉంటుంది. సామాన్య కుటుంబంలో నాకు ప్రయత్నం చేసుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుడు, అందరికీ ఇచ్చాడు. మనిషి జన్మ పుట్టాడంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు చేంజ్ కాగలదు. ఆ సామర్థ్యం ఉంటేనే ఇస్తాడు అనమాట. చెప్పాను కదా, పుణ్యకర్మాశయము పాపకర్మ సమానంగా ఉంటే సామాన్య మనిషి జన్మ కలుగుతుంది. దాంట్లో కూడా మాత్రని బట్టి కొంచెం దాని సామాన్య మనుషులు కూడా విశిష్టమైన మనుషులు ఉన్నారు, కొంచెం ఇంకా విశిష్టమైన మనుషులు ఉన్నారు, అందులో ఇంకా విశిష్టమైన మనుషులు ఉన్నారు. చూస్తున్నాం కదా, రకరకాల మనుషులు చూస్తున్నాం. మనిషే వానిలో ఏ రకంగా సుఖ దుఃఖం అనుభూతి కలుగుతుంది, మనలో అదే సుఖ దుఃఖ అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఆ పుణ్యాన్ని బట్టి ఐశ్వర్యం, కొంచెం భోగం ఎక్కువ ఇచ్చాడు. మనిషి జన్మ ఇచ్చినప్పటికీ భోగం ఎక్కువ ఇచ్చాడు, ఐశ్వర్యం ఎక్కువ ఇచ్చాడు. ఐశ్వర్యం బట్టి వాళ్ళ జ్ఞానం అదే విధంగా ఉంటుంది. ఐశ్వర్యం బట్టి జ్ఞానం అన్ని నిర్ధారించబడతాయంట. సామాన్య వ్యక్తి సామాన్య బుద్ధి ఉంటుంది, విశిష్టమైన వ్యక్తి విశిష్టమైన బుద్ధి ఉంటుంది, విద్య ఎక్కువగా ఉంటుంది. ఆయన చేసే కర్మాశయం పుణ్యం అటువంటిది అన్నమాట. ఆ భోగాన్ని బట్టి మనం మంచిగా చెడు చేసుకుంటాం. కొంత ఆ భోగం ఇచ్చిన తర్వాత కూడా, పరమాత్మ ఇచ్చిన తర్వాత కూడా కొంత దురుపయోగం చేసుకోవచ్చు. వాని చేతుల్లో ఉంది, వాని ఇష్టం అది. కాబట్టి మనం మంచి అని వాడుకుంటే పైకి వృద్ధి చెందుతాం, అంటే దాన్ని దురుపయోగం చేసుకున్నా అంటే మళ్ళీ కిందికి వచ్చి పెడతాం. అది విషయం మనకు ప్రత్యక్ష ఉదాహరణ. నహుషు అనే చక్రవర్తి అయినటువంటి ఆ రాజు కూడా అంతే పుణ్య ఉదయం దేవత్వాన్ని పొందిన వ్యక్తి కూడా సామాన్య వచ్చి కిందికి తిరిగి వచ్చి పడ్డా లేదా, ఈ జన్మలు చేసిన పాపం. ఆ ఐశ్వర్యంతో, మదంతో ఆ చక్రవర్తి, నహుషు అనే చక్రవర్తి అలా పాపకర్మలు చేయడం, దుష్కర్మలు చేయడం వల్ల, అధర్మమైన పనులు చేయడం వల్ల తీసుకొచ్చి కింద పడేశాడు అనమాట. అదే జన్మ, ఆ ఒక్క జన్మలు చేసే కర్మలు బట్టి కిందకు వచ్చి పడ్డాడు. అదే అంతవరకు స్థితికి రావడానికి ఎంత కర్మలు, ఎన్ని జన్మలు బట్టి ఉంటాయి అతనికి. అంటే ఈ ప్రపంచం వైకుంఠపాళి లాగే కదండి. అయితే వైకుంఠపాళి అంటే మీరు 10 వైకుంఠపాళి అంటే ఇప్పుడు నిచ్చెనలు, పాములు ఉంటాయి కదండి, లాడర్స్, స్నేక్స్. లాడర్ స్నేక్ గేమ్ లాగే ఉంటుంది జీవితం అంతా. జీ అవునండి. అస్తు మహోదయ, శోభనాథ్ గారు. మహోదయ, ఒక ఆయన ఈ జన్మలో అన్ని మరణించే వరకు ఎక్కువ శాతం అంటే 90% పాపాలే చేశాడు. ఇంకో ఆయన 90% పుణ్యాలే చేశాడు. ఇంకో ఆయన ఇదంతా ఇది నిజం కాదు, మిథ్య అని చెప్పి ఈయన 50% పాపం 50% పుణ్యం చేశాడు. కానీ అతనికి తెలుసు ఇది మిథ్య అని, ఇదంతా కూడా. ఇంకో ఆయన ఇది పూర్తి మిథ్య అని చెప్పి అసలు పాపము చేయలేదు, పుణ్యము చేయలేదు. వీళ్ళకి జన్మలు ఉంటాయా, ఉండవా? ఉంటాయండి. ఇప్పుడు కర్మని బట్టి మీకు జన్మ ఉంటుంది అన్నమాట. కర్మ అంటే కర్మాశయాన్ని బట్టి జన్మ ఉంటుంది. వాళ్ళు ఏం చేయలేదు, అది ఏమన్నా అనుకోని, కానీ పాపం పుణ్యం ఏం చేయలేదు కదా, ఏం చేయలేదు. అలాగే సామాన్య జన్మ ఉంటుంది, అలాగే మళ్ళీ సామాన్య జన్మనే వస్తుంది. ఒక తెలుసుకొని పూర్తిగా 90% పుణ్యకర్మ చేశాడు, ఆయన ఉత్కృష్టమైన జన్మ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఉత్కృష్టమైన స్థానం తీసుకుంటే ఐశ్వర్యం ఇచ్చేస్తారన్నమాట. ఒక వ్యక్తి ఇది ఏం లేదు, అసలు ఉందో లేదో తెలియదు, ఇక సామాన్యంగా ఉన్నాడనమాట. పాపమే చేయలేదు కదా, ఎవరికి హాని కలిగించలేదు కదా, దాని దగ్గర జన్మ ఆయన కూడా ఉంటుంది. నువ్వు కర్మాశయం ఏదైతే పెంచుకున్నావో దాన్ని బట్టి జన్మ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందా, ముగ్గురికి ఉంటుంది. ఈ నేను చెప్పే 4వ రకం ఆయన ఇది అంతా కూడా మిథ్య అని చెప్పి ఏ పాపము పుణ్యము చేయలేదంటే ఆయన ఏ పని చేసినా కూడా అవన్నీ భగవంతుడికి అర్పిస్తున్నాడు అని అర్థం. మీరు ఆ రకం తీసుకుని, కొంతమందికి ఇప్పుడు నాస్తికులు ఉన్నారండి, కర్మ చేస్తూ ఉంటారన్నమాట. కర్మ చేస్తున్నా అప్పుడు అంటే ఒక వ్యక్తి యథార్థంగా, మీరు చెప్పిన ప్రకారం పరిభాష యథార్థంగా తెలుసుకోండి. పుణ్యం పాపం అంటే యథార్థ జ్ఞానం అయిపోయినాడు. ఏం చేయాలంటే యథార్థంగా తెలుసుకున్నాడు ఆయన. పుణ్యం చేస్తే పుణ్యాన్ని బట్టి సుఖం ఫలితం ఉంటుంది, పాపం చేస్తే దుఃఖ ఫలితం ఉంటుంది. ఈ రెండు వద్దకుంటే ఏమి లేకుంటే పరమాత్మ సిద్ధిస్తాను తెలుసు ఆయనకు. అందుకే ఏం చేయలేమాట. కర్మ చేస్తున్నాడు అక్కడ, ఏం చేయకుండా ఖాళీ కూర్చోలేదు, పరమాత్మ కోసం కర్మ చేస్తున్నాడు.
అవును పరమాత్మ అవును పొందడం అవును కోసము ఈ క్లేశాలను దగ్ధమే చేస్తూ సాంసారిక విషయాల పట్ల పూర్తి విరక్తి చెంది ఆ కర్మ చేస్తున్నాడు. ఉమ్, పరమాత్మను పొందడం కోసం కర్మ చేస్తున్నాడు, సమాధి కర్మ అవును అవును చేస్తున్నాడు, సమాధి అవును పొందడం కోసం కర్మ అవును చేస్తున్నాడు. కర్మ లేకుండా అక్కడ అవును కూడా ఆయన కూడా లేడు, కర్మ చేస్తున్నాడు ఆయన కూడా. అందుకే ఆయనకు ఆ, ఆ స్థితి కలిగింది. కర్మ లేదనవద్దు, కర్మ ఆ, ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఏ ఆ. కర్మ? అతని జన్మ దగ్ధ జన్మ బీజాలను ఉంటుందా చేసే కర్మ. ఉండదా? అతను పరమాత్మ కర్మే చేశాడు, అన్ని భగవంతుడికి అర్పించాడు. అతనికి నెక్స్ట్ ఉమ్. జన్మ ఉంటుందా ఉండదా? ఉండదండి. పరమాత్మ కనిపిస్తే ఉండదు. ఉండదు, ఆయనకు ముక్తి ఉండదు. సరే, క్లేశాన్ని ఇప్పుడు దగ్ధమే కర్మ అంటే చూసినంత ఒక్క నిమిషం చూసినంత మాత్రాన కాదు, చూసిన మధ్య సమాధి అనుభూతిని పొందవచ్చుంది. కానీ క్లేశాలను దగ్ధబీజం చేయాలి, దగ్ధమే ఆ ప్రకృతిలో విలీనం చేయాలి. విలీనం చేసినప్పుడే, నష్టం చేసినప్పుడే, పూర్తిగా ఉత్పత్తి సామర్థ్యం లేకుండా దగ్ధబీజం చేసినప్పుడు మాత్రమే జన్మ లేకుండా పోతుంది. మన ఈశ్వర సాక్షాన్ని పొందిన తర్వాత కూడా మనం క్లేశాలు ఉన్నాయని కూడా సుప్తావస్థలో ఉన్నాయి. కాబట్టి ఈ పుణ్యకర్మాసి ఎక్కువ సమాధికి ప్రయత్నం, తీవ్ర సంవేదన చేయడం, నీకు సమాధి కలిగింది, ఈశ్వరానుభూతి కలిగింది. కలిగిన తర్వాత కానీ క్లేశాలు నష్టం కాలేదు, ఎప్పుడు అదే స్థితి ఉండటం లేదు. ఇంకా ఎక్కడో సుప్తావస్థ పడి ఉన్నాయన్నమాట. ఆలంబన వచ్చినప్పుడు ఇప్పుడు కొండలు కూర్చొని అడవిలో కూర్చొని చేస్తున్నాం, ఏ ఆలంబన లేదు. అవి అనాది వాస సంస్కారం బాగా లోపల నాటుకుపోయి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఐశ్వర్యం అన్ని వచ్చేసరికి ఏమవుతుందంటే ఏమన్నా మనకేదైనా ఆలంబన వచ్చినా కూడా, ఆలంబన వచ్చినప్పుడు మనకు అది మళ్ళీ ఆ సంస్కారం జాగృతం అవుతుంది. ఎందుకు నష్టం చేయలేదు కదా. అప్పుడు ఒకవేళ ఆ సంస్కారం ఉన్నప్పుడు నష్టం కాని వరకు మళ్ళీ జన్మ కలుగుతుంది. ఇప్పుడు ఋషి మహర్షుల విషయంలో మనకు ఏదైనా అప్సరస్సులు వచ్చేసి వాళ్ళను ప్రభావితం చేసి వాళ్ళు కూడా కిందకు వచ్చారు కదా. మన ఎన్నో ఉదాహరణలో ఋషి మళ్ళీ ఆయన ఋషి అంటే దర్శనాత్ ఋషి ఉచ్యతే అంటే ఎవరైతే ఋషియో మంత్రద్రష్టారో బభూభు అంటే ఋషులు ఎవరు? మంత్రద్రష్టాన్ని సాక్షాత్కారం చేసుకునే వ్యక్తి. మంత్రద్రష్టాన్ని సాక్షాత్కారం చేసుకోవడం అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అన్నమాట. కానీ దగ్ధమేం చేయలేదు, కానీ వాళ్ళు కిందకు వచ్చారా కదా మనకు. దగ్ధమేం చేయని అందుకే తే సూక్ష్మాహ ప్రతి ప్రసవ అవి ఆ కేశం దగ్ధమేం చేసేంత వరకు మనము ఈ జన్మ ఉంటూనే ఉంటుంది. దగ్ధమేం చేసామా అప్పుడే అది ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఈ చిత్తం అనేది ఆ ప్రకృతిలో ఆ విద్యా క్లేశాలు తీసుకుని ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అప్పుడు తన స్వరూపంలో ఆ శరీరం వెళ్ళిపోగానే, మృత్యు రాగానే తన ఆత్మ స్వరూపంలో ఆనంద రూపంలో ఉంటుంది. ముఖ్య కారణం భగవద్గీతలో ఉత్పత్తి సామర్థ్యం లేకుండా చేయాలి. అదే భగవద్గీతలో ఒక ఆయన పేరు చెప్పి ఆ విధంగా ఉండాలి అని చెప్పి భగవంతుడు చెప్తాడండి. జనకాదయ అని చెప్తాడు అనమాట భగవంతుడు. జనకుడు రాజే, చక్రవర్తి, కానీ ఆయన ఎన్నో భోగాల్లో ఉంటాడు. అయినా కూడా ఆయనకి పాపము పుణ్యము లేదు. ఎందుకు? ఆయన జ్ఞాని అయిపోయాడు. ఒకటి ఆసక్తి పూర్వకంగా భోగాలు అనుభవించేవాడి. ఏంటి? ఒకటి ఆసక్తి పూర్వకంగా భోగాలు అనిపించాడు, ఒకటి జ్ఞానపూర్వకంగా భోగం. కర్తవ్యం. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నాడు, అక్కడ భోగాలు అనుభవిస్తున్నాడు, కానీ కర్తవ్యం అక్కడ. ఒకటి ఆసక్తి పూర్వకంగా భోగించడం కర్మ ఏర్పడుతుందా, అనాసక్తి పూర్వకంగా ఏర్పడడం ఒక కర్మ ఉండదు అనమాట. అనాసక్తి పూర్వకంగా అనుభవించాడు ఆయన, అందుకే కర్మ లేదు. అవును. ఇప్పుడు అలాగా జనకుడు లాగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి జన్మ ఉండదు, అంతే కదండి. అనాసక్తి పూర్వకంగా కర్మ ఉండదు. పుణ్య పాపగా అనాసక్తి పూర్వకంగా అనుభవించే కర్మ ఉండదు. కర్మ ఉంటే కర్మ ఉన్నప్పుడు జన్మ ఉండదు. జన్మ ఉండదు. బాగుంది. మరి ఇంతకుముందు ఒట్టి ఎక్కువ శాతం పాపాలు చేశారు, ఎక్కువ శాతం పుణ్యాలు చేశారు, ఇంకా ఆయన సగం అది సగం ఇది చేశాడు. ఆయనకు ఒక జన్మ ఉంటుందా, అనేక జన్మలు ఉంటాయా వాళ్ళ ముగ్గురికి? అది మన కర్మలను దగ్ధం చెప్తే క్లేశాలు ఏవైతే ఉన్నాయో మనకు, క్లేశం అంటే అవిద్య అంటే అవిద్య ఉండదు, విద్య కూడా ఉంటుంది. విద్యతో పాటు ఏమవుతుంది, మనం అక్కడ సాంసారిక విషయాన్ని ఆకర్షిస్తూ ఉంటాం. ఇప్పుడు ఐశ్వర్యాన్ని ఆస్వాదిస్తుంటాం, మంచి భోగాన్ని ఆస్వాదిస్తూ ఉంటామంట, అంటే ధర్మపూర్వకంగా యుక్తిపూర్వకంగా అనుభవిస్తూ ఉంటామంట. నువ్వు ఆ కర్మల్లో కోరికలు ఉన్నంతసేపు నీకు ఆ జన్మ కలుగుతూనే ఉంటుంది. అది నీ చేతుల్లో ఉంది, ఎంతవరకు తీసుకెళ్ళి వచ్చామంట. పుణ్యం ఎక్కువ చేసే పాపం ఏం చేసినా కూడా నీలో కోరిక ఉన్నంతసేపు ఆ జన్మ కలుగుతూనే ఉంటుంది. వ్యక్తి ఇప్పుడు దేవతలంతా కూడా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటామట, కానీ వాళ్ళకి ఇంకా కోరికలు సాంసారిక పట్ల మనకు దివ్యానుభూతి చూడలేదండి. ఇంకా సాంసారిక కొన్ని చూస్తున్నామట. మంచి దివ్య శరీరము, దివ్యమైన జ్ఞానం అన్ని ప్రబలమైనప్పుడు అక్కడ మనకు కోరికలు, ఇష్టాలు, ఆశలు ఇంకా భిన్నంగా పెరుగుతూ పోతాయన్నమాట. మరి ఏం చూసామని ఇక్కడ మనకు సుఖం చూసాం. ఇక్కడ ధర్మపూర్వక సుఖం అనిపించామంటే చాలా విశాలంగా ఉందండి, మనం ఏం అనిపించడం లేదన్నమాట. అందుకే పరమాత్మ ఒక్కోటి స్టెప్ పెట్టి అవన్నీ చూపించుకోపోతావు, లోకాంతరంలో నీకు అన్ని చూపించుకుంటూ పోతాడు అనమాట. అయినా ఇక్కడ కూడా ఒక విశిష్టమైన స్థితి ఉంది, ఇక్కడ కూడా విశిష్టమైన లోకం ఉంది, ఇక్కడ కూడా విశిష్ట అన్ని ప్రలోభాలు చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ నాకు ఇది వద్దు అనుకుంటే అప్పుడు ముక్తిని తీసుకువెళ్తామంట.
మనకి ఒక చిన్న విద్య వచ్చినా, డబ్బు వచ్చినా, ఐశ్వర్యం ఆటోమేటిక్ గా స్వాభావికంగా పెరిగిపోతుందండి మనకు. సామాన్య వ్యక్తికి చెప్తాను, మనలో అహంకారం వచ్చిన విద్య కొంచెం కలిగినా, డబ్బు వచ్చినా అహంకారం స్వాభావికంగా పెరిగిపోతున్నాం. అంత ఐశ్వర్యం వచ్చేది మనిషి ఉండవు మనిషి. అందుకే ఎక్కడో వచ్చా అక్కడ ఆసక్తి పూర్వకంగా అలీనం అయిపోతున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని తాత్పర్యం ఏంటంటే, మనము కర్మలు ఏదన్నా ఫలితాన్ని ఆశించి కర్మలు పాపం గాని పుణ్యం గాని చేస్తే జన్మలు తప్పకుండా ఉంటాయి, అంతే కదండి? ఉంటాయి. జీ, పాపం గాని తప్పకుండా ఉంటాయి. అలాగే కోరికలు ఉంటే జన్మ తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు కోరిక అంటే మీరు ఒకటి మళ్ళీ దీన్ని ఈ రకం తీసుకోవద్దు. కోరికలు ఉన్నా కూడా జన్మ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కోరిక ఉంది. ఏ కోరిక? నాకు ఈశ్వరుని మీద కోరిక ఉంది, ఈశ్వరుని పొందాలని కోరిక. అదేంటి? జ్ఞాన ప్రధానమైందన్నమాట, ఇష్టం అనమాట. అప్పుడు అది కూడా ఇష్టమే కదండి, కోరిక కదా. మళ్ళీ ఆ జన్మ కలగాలి కదా. అక్కడ ఎటువంటి కోరిక? ఈ క్లేశాలను, సాంసారిక విషయాల పట్ల ఉండే ఆకర్షణ పట్ల దగ్ధభించడం కోసం, నష్టం చేయడం కోసం, సాంసారిక విషయాలను, అవిద్య క్లేశ ఏవైతే చెప్పుకున్నామో, క్లేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ కామ క్రోధ లోభ మత మాత్సర్యం ఏవైతే ఉన్నాయో వాటిని నష్టం చేయడం కోసం కోరిక ఉందన్నమాట. కేవలం ఆత్మసుఖాన్ని పొందడం కోసమే. నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, ఎటువంటి కర్మాశయం వద్దు, నాకు కానీ ఆత్మే కావాలి. అలాంటి కోరిక ఉన్నప్పుడు ముక్తిని పొందుతాడు అనమాట. అది కోరిక. ఏ కోరిక? సకామ కోరిక, నిష్కామ కోరిక. నిష్కామ కోరిక ఉన్నప్పుడు ముక్తి కలుగుతుంది, సకామ కోరిక ఉన్నప్పుడు సంసారం వస్తుంది. ముక్తి మిమ్మల్ని అడిగింది అదే అండి మహోదయ. ఆ విషయం గురించే అడుగుతున్నాం. అవిద్యను తొలగించుకోవడం, తొలగించుకోవడం అంటే అదే కదండి మహోదయ. ఆ ఈశ్వర ప్రణిధానం పూర్తిగా కలగడమే ముక్తి హేతువు అని అడుగుతున్నాను మహోదయ, అంత ఇంకేం కాదు. మీరు చెప్పిన ఆ చివరి విషయం గురించే అడుగుతున్నాను మహోదయ. అది ఇప్పుడు దానివల్ల ముక్తి కుదురుతుంది, కానీ మిగిలిన ఏ విధమైన కర్మల వల్ల కూడాను దొరకదు. కర్మయోగం ద్వారా క్లీన్ అవుతుంది. క్లీన్ అయిందని దాన్ని ముక్తి వైపు తిప్పాలి అంటే ఆ ఆత్మజ్ఞానం కలగాలి. అవిద్య తొలగడం అంటే ఆత్మజ్ఞానమే కదండి మహోదయ. దగ్ధ బీజాలు అవ్వడం అంటే అదే కదండి మహోదయ. అవునండి. ఆ ప్రశ్నేనండి మహోదయ నిజంగా అంటే. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. నమో నమః. నిర్మలాదేవి గారు నమస్తే మహోదయ. చెప్పండి. ఇందాక మీరు చెప్తున్నప్పుడు పుణ్య పాప కర్మలు రెండు ఫలాపేక్ష లేకుండా చేయిస్తే ఏమి ఉండదు అని అంటున్నారు కదా మహోదయ. ఇక్కడ పుణ్యకర్మలు ఒక్కటే మనం చెయ్యగలం, కానీ పాపకర్మలు ఎలా తొలుగుతాయి మహోదయ అనుభవించకుండా? మనము పుణ్యం చేసి దాన్ని మనం ఫలితం వద్దనుకోవచ్చు, కానీ పాపం చేసి ఫలితం వద్దని ఎలా అనుకుంటాం మహోదయ? కర్మ చేసినామంటే కాదు, కర్మ చేసినామంటే ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే. అనుభవించాల్సి ఏంటి? ఇప్పుడు మనం పాపం అయితే ఖచ్చితంగా అనుభవించాలి, దాన్ని వద్దని లేదు. పుణ్యం చేసామనుకోండి, పుణ్యం వద్దనుకోవచ్చు మనకు. అనేది నాకు ఈ కర్మ ఆసక్తి పూర్వకం చేయలే కదా. చేసేటప్పుడు నువ్వు ఆ కర్మను అనాసక్తి పూర్వకం చేస్తావు, అంటే నిష్కామ కర్మతో చేస్తావు అన్నమాట. అక్కడ నీకు అవకాశం. పాపం చేసినా ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సిందే. అదే ఆ కర్మకు నువ్వే బాధ్యురాలి. నమస్కారం అండి గురువు గారు. కాదమ్మా, అది పాపకర్మ అని నీకు తెలిసినప్పుడు ఎందుకు చేస్తావు? మనం ఇది పాపకర్మ అని తెలిస్తే అది మనం చెయ్యం కదా. మనం చేసే పనులు పాప పుణ్యాలు మనకు తెలిసి మనకు భగవంతుడు ఇచ్చాడు కదా. మనకు భగవంతుడు ఇచ్చిన ప్రకారంగా మనం ఎప్పటి నుంచి చిన్నప్పుడు చదువుకుంటూ అన్ని తెలుసు, కానీ పాపకర్మలు తెలిసిన పాపకర్మలు చేయకుండా ఉన్నామా? పుణ్యకర్మలు తెలిసిన చేయకుండా ఉన్నామా మనము? విశాలాక్షి గారు కర్మలు చేసినా కూడా అది ఏమండి, ఏ కర్మ చేసినా సర్వము పరమాత్మే, ఈశావాస్యం ఇదం సర్వం అని తెలుసుకున్నాం కదా. సర్వము భగవంతుడే అయినప్పుడు కర్మలు ఏ కర్మ చేసినా చేసేది నేను కాదు, చేయించేది నేను కాదు, చేసే ఫలము నాకు అక్కర్లేదు. కానీ ఈ ఉపాధి ఉంది కనుక పరమాత్మ తనని చేరడానికి, ముక్తి పొందడానికి ఉపాధిని ఇచ్చాడు కనుక ఈ ఉపాధిని మనము విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు వేదం చెప్పింది, మన మనస్సుకి తెలుసు, పెద్దలు చెప్తున్నారు, శాస్త్రాల్లో ఉంది, గురువులు బోధిస్తున్నారు కనుక చేసే కర్మలు, కర్మ చేయకుండా ఒక్క నిమిషము జీవి ఉండలేడు.
కనుక కర్మలు చేయాలి. కర్మలు అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఎన్నో చర్చించారు మీరంతా, కానీ చేసే ప్రతి పని యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని హృదయంలో నుంచి భావించగలగాలి. త్రికరణ శుద్ధిగా పరమాత్మకి అర్పణ చేసుకుని మనం చేసే ఏ కర్మైనా ఆ కర్మ ఫలం మనకి అంటదు. పుణ్యకర్మైనా పాపకర్మైనా, పాపకర్మ అని తెలిస్తే ఎవరు పాపకర్మలు చెయ్యరు. అదే తెలుసుకోవాలి. యథార్థం ఇప్పుడు కర్మం యథార్థంగా తెలుసుకోలేకపోతున్నాం కదా మనము. ఆ యథార్థం తెలుసుకోవడం కూడా ఈ శాస్త్రం అంతా మనకు నిజంగా ఇది పాపకర్మ పుణ్యకర్మ ప్రతి ఒక్కరు తెలుసు. ఆ యథార్థంగా అయినప్పుడు నిజంగా పాపకర్మ పాప రూపాలు తెలుసుకున్నప్పుడు ఆ కర్మ చేయడు. నిజంగా పుణ్యకర్మ తెలిసిన పుణ్య రూపాలు అది తెలుసుకుంటే ముందుకు వెళ్ళిపోతుంటాం అన్నమాట. అదే ఆ జ్ఞానమే కావాలి, అర్థవిత్తు కావాలి, మనం శబ్దవిత్తు కావాలి, అర్థవిత్తు కావాలని చెప్పి. అందుకే మీరు చెప్పారు కదా సర్వక్రియానం పరమ గురువు అర్పణం అని చెప్పి, అది తాత్పర్యం అదే. అన్ని క్రియలు ఆయన మనకు చేసినప్పుడు మనం నిష్కామ కర్మ చేయడం వల్ల మనకు ఆ స్థితి కలుగుతుంది అని ముఖ్య తాత్పర్యం. అక్కడ అన్ని క్రియలు అన్ని పరమాత్మ అనుకున్నప్పుడు మనం అన్ని మంచి చేస్తాము, చెడుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి ఏ పని చేసే క్రియాకలాపాలను కూడా పరమాత్మకు సమర్పితం చేసినప్పుడు ఏమవుతుంది, అన్ని మంచి చేస్తాం, ఆ చెడుకు అవకాశం ఉండదు, చెడు చేయడానికి సంభావన లేదు. అది మనం దాంట్లో ఆ స్థితిలో ప్రవృత్తి కావడం కోసం ఇవన్నీ మనం ఈశ్వర ప్రదానం ద్వారా మనం అటువైపు ముందుకు వెళ్తామండి. అస్తు అండి, అతి ఉత్తమం. అదే ప్రయత్నం అనమాట కూడా. జీ నిర్మలాదేవి గారు. అలాగే మహోదయ, అదే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది అక్కడ. ఓకే, సంతోషం. బాగా క్లారిటీ చెప్పారా ఈ విశాలాక్షి గారు కూడా. జీ సుబ్బరాయుడు గారు. ఆ వేదం కూడా చెప్పింది మహోదయ, శతం సమాహ అని వేదం కూడా చెప్తోంది. కర్మలు చేస్తూనే ఉండాలి, కర్మరహితంగా ఉండకూడదని వేదం చెప్తోంది. మనకు గురువు గారు కూడా చెప్పారు. అంటే ఇక్కడ పాపకర్మలు పుణ్యకర్మలు రెండు అంటే మనం ఫలాపేక్ష వద్దు అనుకునేది పుణ్యకర్మలే గాని పాపకర్మలు వద్దు అనుకుంటే కుదరదు అనేది అక్కడ ఆ సందేహం కోసం అడిగాను మహోదయ, అంతే, ఇంకేంటి. నమస్కారం మహోదయ. జీ సహాధ్యాయులంతా చాలా ఉత్సాహంగా ముందు ముందు జరగబోయే ముందు తెలుసుకోబోయే విషయాలను కూడా ఇక్కడే ప్రసంగిస్తున్నారు మహోదయ. రాబోయే విషయాలను కూడా అత్యుత్సాహంతో ముందుగానే వాడు తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. తెలిసి కూడా దానివల్ల ఏమవుతుందంటే ప్రస్తుత మన అంశానికి ఒక ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి సభ్యులందరికీ నేను చేసే మనవి అండ్ విన్నపం ఏమంటే, అన్ని విషయాలు ముందు ముందు మనకు వస్తాయి. మనం ఏ విషయం అయితే మనము మాట్లాడుకుంటున్నామో నేర్చుకుంటున్నామో ఆ విషయం మీద మనం శ్రద్ధ వహించి దాని మీద ప్రశ్నోత్తరాలు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం మహోదయ. ఇది అందరూ కూడా గమనించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓకే అండి, అస్తు. కొంత జిజ్ఞాసగా మీరే చెప్పారా, ఉత్సాహంగా ఉండాలి కాబట్టి ఆ ఉత్సాహంలో వాళ్ళు ఏదేదో తెలుసుకోవాలని ఉత్సాహం పనిచేస్తూ ఉంటుంది. రాబోయే విషయాలు కూడా ఇప్పుడే తెలుసుకోవాలని ఉత్సాహం విషయం రాబోతుంది కాబట్టి ఇప్పుడు అడిగిన విషయాల మీద చాలా మంది విద్య గురించి నమస్కారం అండి మహోదయ. నమస్కారం. ఇప్పుడు మీరు అన్నారు రాబోయేవన్నీ మాట్లాడుతున్నారని, కానీ రాబోయేవి అనే విషయము మన సభ్యులకు తెలియదు కనుకే వారిలో ఉన్న జిజ్ఞాసతో సందర్భానికి తగినట్టుగా వారు స్పందించి అడుగుతున్నారండి. ఇవన్నీ రాబోయేవి అని ఒకసారి చదివేస్తారు కనుక మీకు అవగాహన ఉంది. అందుకని ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా గురువు గారు, లోకేష్ గురువు గారు అస్సలు ఎంతో అసలు విసుగు అనేది లేకుండా చెప్తారు కనుక జిజ్ఞాసతో అందరూ అడుగుతున్నారు. అడిగిన దాంట్లో ఏదైనా సరిగ్గా లేదు అనిపిస్తే మనం చెప్పాలి. జీ 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 నమస్కారం. ఈ ప్రశ్నల పరంపర వల్ల అలాంటి వాళ్ళకి చాలా ఉత్సాహం కలుగుతోంది మహోదయ, ఇంకా తెలుసుకోవాలని. దానివల్ల నష్టం అయితే లేదు. దానికోసం ఎప్పుడైనా చర్చ జరుగుతున్నట్టు ఏమవుతుంటే ఆ విషయం ముందు తెలిసి ఇంకా ఏ రకంగా ఉంటుంది, స్పష్టత వస్తుంది. ఇంకోటి మీకు అర్థం అవుతుంది కాబట్టి మీకు ప్రశ్న కలుగుతున్నాయి, బాగా అర్థమవుతుంది కాబట్టి వెళ్ళి ప్రశ్న కలుగుతున్నాయి. అందుకే ఒక్కోసారి చర్చ ముందుకు వెళ్తుంది. కాబట్టి మన ప్రసంగంలో ఉంటే బాగుంటుంది. మనకి తర్వాత వచ్చే మనకి క్లారిటీ ఇస్తున్నాం. అంటే అక్కడ సంబంధించిన విషయం తెలుసుకుంటే ఇంకా కొంచెం లోతుగా అర్థమవుతుంది వాని యొక్క అభిప్రాయం. కాబట్టి ఇంకా ముందు వస్తాయి ఇట్లాంటి ప్రశ్నలు అని. జీ 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 ఓకే అండి, అస్తు. నమస్కారం మహోదయ. జీ శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. నేను వారు సుబ్రాయుడు గారు చెప్పిన పూర్తి ఏకీభవిస్తున్నానంటే, మిగతా వాళ్ళకంతా కొంతవరకు దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ప్రశ్న అడగడం తప్పలేదు. కానీ మేము కొత్తగా చేరిన వాళ్ళు, మాకు ఇంకా దాంట్లో ప్రవేశం లేని వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నాము.
ఏమైతుందంటే వాళ్ళకి కొంచెం ప్రవేశం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన తప్పని చెప్పట్లేదు, నేను వాళ్ళు మాట్లాడింది తప్పని చెప్పట్లేదు. వాళ్ళు మాట్లాడింది తప్పని చెప్పట్లేదు. ఆ జిజ్ఞాస కావాల్సిందే, తెలుసుకోవాల్సిందే. కానీ వాళ్ళలో కొంచెం ప్రవేశం ఉంది. ఇప్పుడే దాంట్లో ప్రవేశం ఉంది. అసలు దాంట్లో అడుగు పెట్టున్నాం. ఈ ప్రశ్నతో ఏమైపోతుందంటే మాకు ఓహో ఇంత ఉందా, మనకేం అర్థం కాదే అనే దాంట్లో మేము ఉద్దిగాలు పడిపోతున్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు వారానికి ఒకరోజు కాబట్టి వారానికి మాకు పూర్తి సందేహం వచ్చేస్తుంది. ఇది ఏంటంటే ఇందా మనం అర్థం చేసుకోగలమా లేకపోతే వెళ్ళిపోదామా అనే స్టేజ్కి వచ్చేసాం. బికాస్ వాళ్ళు అడిగిన దాంట్లో తప్పులేదు, వాళ్ళకు దాంట్లో ప్రావీణ్యం ఉంది కాబట్టి, ప్రవేశం ఉంది కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇది తప్పని నేను ఏ విషయంలో చెప్పను. కానీ మీరు ఏం చేస్తారంటే వారానికి ఒక్కరోజు కేటాయించి ఈ ప్రశ్నలన్నీ ఆ వారంలో ఒక్కరోజు పెట్టుకోండి. మిగతా రోజు మనం కదలటం లేదు, మనకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను విన్నపము నేను చెప్పడం నేను అట్లా అనుకోవద్దండి. మీరు కూడా వెళ్ళిపోవచ్చు కదా, మీకు తెలుసు కదా. అలా అనొద్దండి. నేను మీరు చెప్పింది తప్పు పట్టట్లేదు. మా ఇనాలిక్వెస్ట్ చెప్తున్నా. నేను మీరు చెప్పింది అన్ని విషయాలు మీరు కరెక్ట్ అడగడం తప్పే లేదు. కానీ ఇదేమంటే ఒక క్లాస్ లో బాగా చదివేవాడు, బాగా చదవని వాడు, ఒక క్లాస్ లో బాగా చదివేవాడు, బాగా చదివేవాడు అందరికి కలిసి టీచర్ ఆయన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.